ఈ మంచి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. सुबह के समय में परमेश्वर जो हमें अच्छा समय दिया है, सबसे पहले मैं परमेश्वर का बहुत बहुत धन्यवाद करता हूँ. అలాగనే మనలందరినీ ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మరి జేకబ్ అన్నకు, అలాగనే ఇక్కడున్న సంఘ పెద్దలు, పరిచారకులకు, పరిశుద్ధులకు అందరికీ కూడా ప్రభునామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. और उसी तरह से मुझे वचन की सेवकाई करने के लिए जो आह्वान परमेश्वर के दास एजी जेकब अंकल ने दिया है, स्थानीय कलीसिया के प्राचीन प्रधान और हर एक विश्वासी भाई बहनों को मैं प्रभु के नाम में नमस्कार देता हूँ. మరి ఏ వాక్యం చెప్పాలని నేను దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. और जब मैं प्रभु की उपस्थिति में कौन सा वचन बताऊं बोलकर जब मैं देख रहा था राजाओं की किताब उसका 2रा अध्याय, और वहाँ से कुछ एक बातें मैं आपके साथ बांटना चाहता हूँ. बुक ऑफ 2 किंग्स चैप्टर 2, राजाओं की किताब उसका 2रा अध्याय. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము ప్రస్తుతానికి మొదటి వచనాన్ని చదువుతున్నాను. 2रा राजा की किताब उसका 2रा अध्याय का पहला वचन हम पढ़ेंगे. 2 किंग्स चैप्टर 2 वर्स 1. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండిరి. जब यहोवा एलिया को बवंडर के द्वारा स्वर्ग में उठा लेने को था, तब एलिया और एलीशा दोनों संग संग गिलगाल से चले. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించుగాక. पढ़े हुए इन वचनों को प्रभु हमारे लिए आशीषित करे. మనం చదువుకున్న వాక్య భాగము మనకు ఎంతో పరిచయమైన వాక్య భాగం. और जो वचन भाग हमने पढ़ा है ये हमें बहुत ही अच्छी तरह से मालूम है. ముఖ్యంగా మనకందరికీ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరికీ వాక్యాలు తెలుసు. और विशेष करके उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक हम सबको वचन बहुत अच्छी तरह से मालूम है. ఎప్పుడైనా ఎవరైనా వాక్యము తీసి ఫలాని వచనం అని చెప్పినప్పుడు, और कभी भी कोई वचन निकाल कर ये वचन भाग जब कहते हैं, సాతాను మన హృదయంలో ఏం చెప్తాడంటే, ఓ ఇదే నాకు తెలిసిందేలే అంటాడు. शैतान हमारे मन में एक बात डालता है कि अच्छा यही है क्या, ये तो हमें मालूम है. దీంట్లో కొత్తదేముంది, సండే స్కూల్ నుంచి కూడా వింటున్నాను అనుకుంటారు. और इसमें नई बात क्या है, हम तो संडे स्कूल से इसे सुनते हुए आ रहे हैं. అలాంటి ఉద్దేశంతో నీవు వస్తే ఈ 2 రోజులు నీకు ఏమీ దొరకదు. अगर आप ऐसे उद्देश्य से आए हैं तो ये 2 दिन आपको कुछ भी नहीं मिलेगा. ప్రభువా ఈ ఉదయకాలంలో నాతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభు అంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. हे प्रभु तू इस सुबह के समय में मुझसे बातें कर, मुझे तू विजिट कर बोल के जगह आप प्रभु से कहेंगे तभी प्रभु आपसे बातें करें. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలం ఇది. और ये वो समय है जब परमेश्वर एलिया को बवंडर के द्वारा स्वर्ग में उठा लेने को था. దేవుడు ఏలియాను మరణం చూడకుండా దేవుడు ఆయన తీసుకొని వెళ్తున్నాడు. और परमेश्वर एलिया को जो है मृत्यु वो ना देख सके ऐसा वो उठा ले जाने वाला है. మరి ఇది దేని గుర్తుగా ఉందంటే, మరి సంఘం ఎత్తవేయబడదానికి గుర్తుగా ఉంది. और ये जो है कलीसिया के एक उठाए जाने के एक सादृश्य में है. ఏ కాలం ఇది? ఏలియా ఆరోహణము చేయింపబోవు కాలం ఇది. और एलिया का स्वर्ग में उठा ले जाने का समय. త్వరలో ఏలియా ఇంకా పరమను కొనిపోబడుతున్నాడు. और थोड़े समय के बाद जो है एलिया स्वर्ग में उठा लिया जाएगा. మరణం చూడకుండా కొనిపోబడుతున్నాడు. वो मृत्यु देखे बिना उठा लिया जाएगा. మరి ఇది సంఘం ఎత్తవేయబడదానికి గుర్తుగా ఉంది. और ये कलीसिया के उठाए जाने के एक सादृश्य में है. మరి ఎప్పుడు సంఘం ఎత్తవేయబడుతుందో మనకు తెలియదు. कलीसिया कब उठा ली जाएगी हमें नहीं मालूम. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. प्रभु यीशु मसीह जब इस संसार में थे उन्होंने एक बात कही. దేవదూతలకు తెలియదు అన్నాడు, దూతలకు తెలియదు అన్నాడు, కుమారుని కూడా తెలియదు అన్నాడు. स्वर्गदूत को भी नहीं मालूम है और पुत्र को भी नहीं मालूम ऐसे कहा. ఇప్పుడు తెలుసు యేసు ప్రభు, కానీ భూలోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు భూలోకంలో ప్రభుకు తెలియదని చెప్పాడు. और अभी तो प्रभु को मालूम है, लेकिन जब प्रभु इस संसार में थे तब उन्होंने कहा कि उस प्रभु को भी नहीं मालूम. నేనైతే నమ్ముతున్నాను ఏంటంటే, और मैं क्या विश्वास करता हूँ, ఒకవేళ మనం జీవిస్తున్న కాలంలోనే ప్రభు రాకడ రావచ్చు. और हम जब हैं शायद हमारे जीवन समय में ही प्रभु आ जाए. ఒకవేళ మనలో చాలా మంది మరణం చూడకపోవచ్చు. और शायद हम में से बहुत से लोग मृत्यु को ना देख पाएं. మన కాలంలోనే ప్రభు రావచ్చు. और हमारे समय में ही प्रभु आ सकते हैं. మరి ఎందుకు అంటే మననే కోవిడ్ వచ్చింది. हम जानते हैं हाल ही में कोविड आया था. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, हम परमेश्वर के वचन में देखते हैं అనేక సూచనలు నెరవేరుతా ఉన్నాయి. और बहुत से चिन्ह जो है पूरे होते जा रहे हैं. జనం, రాజ్యం మీదకి రాజ్యం,
एक जाति पर दूसरे राज्य, जाति दूसरे राज्य पर दूसरा యుద్ధాల राज्य, గురించి, యుద్ధ సమాచారాల గురించి, और कितने युद्ध और युद्ध के समाचारों के बारे में, కరువులు, భూకంపాలు. और बहुत से अकाल और भूकंप. మననే టర్కీలో, సిరియాలో భూకంపం. पिछले दिनों में टर्की सीरिया में जो भयंकर भूकंप आया, ఇల్లు నాటుచు, ఇల్లు కట్టుచు, నారు నాటుచు, और वो जो है घर बनाते हुए, खेती बाड़ी करते हुए, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇవ్వబడచ్చు. और शादी ब्याह करते हुए, ఎక్కడ చూసినా కూడా ప్రభు రాకడకు సూచనలు నెరవేరుతా ఉంటాయి. कहीं भी आप देखिए प्रभु के आगमन के जो चिन्ह है वो पूरे हो रहे हैं. సమయంలో ప్రపంచమంతా తలకిందులైపోయింది. और उसके समय में पूरा संसार अपसाइड डाउन हो गया था. కాబట్టి మనలో చాలా మంది ఒకవేళ మనం చూడకపోవచ్చు. शायद हम में से बहुत से लोग मृत्यु को ना देख ఒకవేళ पाए. మన కాలంలోనే ప్రభు రావచ్చు. शायद हमारे समय में ही प्रभु आ जाए. మరి సిద్ధంగా ఉన్నవా దేవుని బిడ్డలారా? परमेश्वर की प्रजा, क्या हम तैयार हैं? మరి ప్రభు రాకడ ఎంతో దగ్గరగా ఉంది. प्रभु का आगमन कितना ही निकट है. మరి సిద్ధపడ్డావా నీవు? तो क्या आप तैयार हैं? ఆరోహణం కాబోతున్నాడు ఇక ఏలియా. एलिया अब उठा दिया जाने वाला है. మరి మనం కూడా సిద్ధపడి ఉండాలి. हमें भी तैयार रहना है. ఎప్పుడో మనం చెప్పలేము. हम कब उठा लिए जाएंगे मालूम नहीं. బైబిల్లో రాయబడింది. बाइबल में ऐसा लिखा है, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. प्रभु जो है अपनी महिमा के साथ, प्रधान दूत के शब्द के साथ, वो जो है दूतों के साथ उतर आएगा. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. जो लोग मसीह में मरे हैं वो पहले जी उठेंगे. ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనము ఇలాగా ఏలియాలాగా ఎత్తబడ్డాడో మనం కూడా ఇలాగా ఎత్తబడతాం. और उसके बाद हम जो जीवित हैं, जैसे एलिया उठा लिया गया वैसे ही हम भी उठा लिए जाएंगे. మరి మనం కూడా ఆ యొక్క మేఘముల ద్వారా ప్రభుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. और हम भी जो है बादलों में प्रभु से मिलने के लिए उठा लिए जाएंगे. దేవుని బిడ్డ సిద్ధంగా ఉన్నావా? परमेश्वर के संतान, क्या आप तैयार हैं? చాలా మంది సిద్ధంగా లేరు. बहुत से लोग तैयार नहीं हैं. సిద్ధపడితే ఎట్లా చెప్పండి? कहाँ से तैयारी करते हैं? మీకు రెండు విషయాలు చెప్తాను. आपको दो बातें बताऊंगा. ప్రభు రాకడకు మనం సిద్ధపడేదంటే ఏంటో తెలుసా? प्रभु के आगमन के लिए तैयारी करना मतलब, ఇంకా ఎవరినైతే క్షమాపణ అడగలసినవి ఉన్నాయా? और किसी को आपको माफ करने का है क्या? దేవుని దగ్గర క్షమాపణ అడగడం సులభం. परमेश्वर के पास माफी मांगना आसान है. కానీ ఎవరి దృష్టిలో మనం పాపం చేసామో, ఒక సహోదరుని కానీ సహోదరుని కానీ గాయపరుచుంటే అలాంటి వారికి సారీ చెప్పావా? और जो भाई हैं या बहन है, अगर उनके हृदय को हमने चुभाया है तो ऐसे लोगों से आपने क्या माफी मांगी है? దేవునికి క్షమాపణ చెప్పడం చాలా సులభం. परमेश्वर से माफी मांगना बहुत आसान है. ఎదుటి వ్యక్తికి, ఎదుటి సోదరికి క్షమాపణ చెప్పడం కష్టం. लेकिन साथ के भाई बहनों से माफी मांगना बहुत मुश्किल है. ఇలాంటివన్నీ పెండింగ్ లో ఉన్నవన్నీ పెట్టుకొని ప్రభు రాకడలో ప్రభుని ఎలాగా నువ్వు ఫేస్ చేయగలవు? ऐसी सब बातों को आप जो है पेंडिंग में रखते हुए प्रभु के आगमन में आप प्रभु को कैसे फेस कर पाओगे? రెండవది ఏంటంటే, और दूसरा है, మరి ఏమైనా అప్పులు చేసినారా? आपने कुछ कर्ज लिए हैं क्या? కొంతమంది ఎక్కడ చూసినా అప్పులే. कुछ लोग कहीं भी देखो बहुत से कर्ज लिए होते हैं. ఇంట్లో అప్పు, పక్కింట్లో అప్పు, వెనకలింట్లో అప్పు, బ్యాంకుల్లో అప్పు, అంగల్లో అప్పు, ఎక్కడ చూసినా అప్పులు 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 అప్పులు. और घर में हो, आस पड़ोस के लोगों से हो, जहाँ काम करते हो वहाँ, या बैंक से, सभी जगह बहुत से कर्ज वो उठा लिए हैं. అవన్నీ కూడా నువ్వు తీర్చుకోకుండా ప్రభు దగ్గర ఎట్లా నిలబడగలవు? उन सब को चुकाए बिना आप प्रभु के सामने कैसे खड़े रह सकेंगे? ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए आर्थिक विषयों में भी हमें बहुत सावधान रहना है. లోన్ గురించి నేనేం చెప్పడం లేదు. लोन के बारे में मैं नहीं कहता. ఇంటికి లోన్ తీసుకున్నావు అనుకోండి, आपने घर के लिए लोन लिया है मान लो, ఒకవేళ నువ్వు లోన్ తీర్చక ముందే ప్రభు రాకడ వస్తే ఎత్తబడితే, और बिना लोन चुकाए अगर प्रभु आ जाते हैं और आपको उठा लिया जाता है तो బ్యాంక్ వాళ్ళు వచ్చి నీ ఇల్లు తీసేసుకుంటారు కాబట్టి సరి సమానం అయిపోతుంది. बैंक आके आपके घर ले लेंगे, इसलिए वो काफी हो जाएगा. కారు కొనుక్కున్నావు అనుకోండి, मान लीजिए कार लिया है, లోన్ తీసుకున్నావు, उसके लिए लोन लिया है, ఈలోగా దేవుడు రాకడ వచ్చింది, इसी बीच प्रभु का आगमन हो गया, నువ్వు పైకెత్తబడతావు. आप उठा लिए जाएंगे. నీవు లోన్ కట్టలేదు కాబట్టి వాళ్ళు వచ్చి కారు తీసుకెళ్లిపోతారు. आप लोन नहीं भरे हैं इसलिए वो कार उठा ले जाएंगे, చెల్ అయిపోతుంది. वो वहाँ काफी है. నేను లోన్ గురించి చెప్పడం లేదు కానీ इसलिए ऐसे लोन के बारे में नहीं कहता. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీని వాడుకోవడంలో తప్పు లేదు. गवर्नमेंट जो फैसिलिटीज देती है उसको आप उपयोग कर सकते हैं, उसमें गलत नहीं है. నేను లోన్ గురించి చెప్పడం లేదు కానీ అప్పుల గురించి చెప్తున్నాను. लोन के बारे में मैं नहीं कह रहा हूँ, लेकिन जो दूसरों से हम ऋण लेते हैं, जो कर्ज हम लेते हैं, దగ్గర అప్పులు తీసుకున్నావు, बहुत से लोगों से हमने ऋण लिया है. ఎక్కడ చూసినా అప్పులు 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 అప్పులు. बहुत से जगह कहीं भी देखें हमें लोन यानी ऋण दिखाई देते हैं. మరి దేవుని దగ్గర ఎట్లాగా నువ్వు ఎలా సిద్ధంగా ఉండగలవు? तो फिर परमेश्वर से मिलने के लिए आप कैसे तैयार हो सकते हैं? ఒకవేళ ఎత్తబడినా కూడా నువ్వు ప్రభుని ఎలా నువ్వు ఫేస్ చేయగలవు? अगर आप उठा लिए गए हैं तब भी प्रभु को आप कैसे देख पाएंगे? మళ్ళీ ప్రభు దగ్గర నువ్వు ధైర్యంగా నిలబడగలవా? प्रभु के सामने आप धैर्य से खड़े हो सकते हैं क्या?
మరి ఆ యొక్క ఎత్తబడిన తర్వాత విశ్వాసులకి మొట్టమొదటి తీర్పు और जब उठा लिए जाएंगे सबसे पहला जो न्याय है वो विश्वासियों के लिए ही है। క్రీస్తు న్యాయపీఠం అని రాయబడింది. मसीह का न्याय सिंहासन लिखा है। ఓ దేవుని బిడ్డలారా, इसलिए प्यारे परमेश्वर के लोगों, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. प्रभु के आगमन के लिए हमें तैयार रहना है। ఎంతో మనం సిద్ధపడాలి. बहुत तैयारी करनी है। మరి బైబిల్లో మనం చదువుతున్నాము, और बाइबल में हम पढ़ते हैं, మరి క్రీస్తు రాకడలో రెండు గుంపులు ఉంటారు విశ్వాసులు. और मसीह के आगमन के समय में विश्वासियों के दो झुंड होंगे। యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. पहले यूहन्ना की पत्री आप निकालिए। 2:28 చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2:28. पहला यूहन्ना की पत्री उसका दूसरा अध्याय का 28वां वचन, फर्स्ट जॉन चैप्टर 2 वर्स 28। యోహాను రాసిన మొదటి పత్రిక 2:28. पहला यूहन्ना उसका 2 का 28। కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుండి. वहाँ 2 का 28 में इस तरह से लिखाया था, हे बालकों उसमें बने रहो कि जब वह प्रकट हो तो हमें हियाव हो और हम उसके पास आने सामने लज्जित ना हो। ఆయన రాకడ యందు, उसके आगमन के समय, ఇదిగో మనము ఆ యొక్క ఎత్తబడే సందర్భంలో, और जब हम उठा लिए जाएंगे उस संदर्भ में, ఆయన రాకడ యందు उसके आगमन के समय में మనము ఆయన ఎదుట సిగ్గుపడక, हमें उनके सामने लज्जित ना होना पड़े। అంటే సిగ్గుపడే విశ్వాసులు కొంతమంది ఉంటారు. इसका मतलब ऐसे कुछ विश्वासी होंगे जिनको लज्जित होना पड़ेगा। నెక్స్ట్ చూడండి, సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు అన్నాడు. वहाँ लिखा है हम लज्जित ना हो लेकिन हमें हियाव हो। ధైర్యం అంటే ధైర్యంగా ఉండే విశ్వాసులు. इसका मतलब धैर्य या हियाव वाले विश्वासी। విశ్వాసులు ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉన్నప్పుడు विश्वासी जब उठा लिए जाएंगे और मसीह के न्याय आसन के सामने होंगे, విశ్వాసులు రెండు రకాలు. विश्वासी लोग 2 प्रकार के होंगे। నంబర్ 1 సిగ్గుపడే వాళ్ళు, एक जो है लज्जित वाले होने वाले, రెండవదిగా ధైర్యంగా నిలబడే వాళ్ళు. दूसरा जो धैर्य से उसके सामने खड़े हो सकते हैं। సిగ్గుపడే వాళ్ళు చెప్పమంటారా? आप जो कौन है जो लज्जित होंगे बताओ। ఇందాక నేను చెప్పాను కదా, अभी जैसे बताया, ఎంతో మందిని గాయపరిచినావు, बहुत से लोगों को घायल किया, నీ మాటల చేత ఎంత మందిని ఇబ్బంది పెట్టావు, आपके बातों से कितने लोगों को आपने घायल किया, ఎంతమంది కీడు చేశావు, कितने लोगों का नुकसान किया, అన్యాయం చేశావు, अन्याय किया, అక్రమం చేశావు, बहुत से अधर्म किए, ఎవరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పలేదు, किसी के पास जाकर माफी नहीं मांगी, దేవుని సేవకునికి సారీ చెప్పలేదు, परमेश्वर के सेवक से माफी नहीं సంఘ मांगी, పెద్దలకు సారీ చెప్పలేదు, परमेश्वर के प्राचीनों से సోదర माफी नहीं मांगी, సోదరులకు సారీ చెప్పలేదు. अपने साथ के भाई बहनों से माफी नहीं मांगी, అట్లనే పైకెత్తబడ్డాం. ऐसे ही उठा लिए गए। సిగ్గుపడే గుంపులో ఉంటావు, సిగ్గుపడే గుంపులో ఉంటావు. आप उस लज्जित होने वाले झुंड में होंगे। భర్తకు సారీ చెప్పావా? क्या आपने पति को माफी భార్యకు సారీ చెప్పినావా? पत्नी से माफी मांगी क्या? కొన్ని లోపాలతో నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినావు, और बहुत से कमियों के साथ प्रभु के साथ गए। సిగ్గుపడే గుంపులోనే ఉంటావు. आप उस लज्जित होने वाले झुंड में रहेंगे। ప్రభు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేవు, प्रभु की आंखों में आंखें डाल के नहीं देख पाएंगे। ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం మీదట యేసు ప్రభు ముఖములో ముఖాన్ని పెట్టలేవు, मसीह के उस न्याय आसन के सामने उसके चेहरे को आप देख नहीं पाएंगे। ఆ యొక్క క్రీస్తు న్యాయపీఠం దగ్గర తల ఉంచుకొని ఉంటావు, मसीह के न्याय आसन के सामने सिर झुकाना पड़ेगा, సిగ్గుతో ఉంటావు అక్కడ. शर्म के साथ रहना पड़ेगा। రెండవ గుంపు చెప్పండి, और दूसरा झुंड है ధైర్యంగా ఉండే విశ్వాసులు. जो धैर्य से उसके सामने खड़े होंगे। వాళ్ళు తప్పులు చేయలేదని కాదు, उन्होंने गलती नहीं की बोल के नहीं है, వాళ్ళు తప్పులు చేయలేదని కాదు, उन्होंने गलतियां नहीं की बोल के नहीं, మన తప్పులు ఒప్పుకున్నారు लेकिन अपनी गलतियों को मान लिया। కదా. ఆయన కళ్ళలో కళ్ళు పెట్టగలరు, वो प्रभु की आंखों से आंखें मिलाकर ఆయన देखेंगे, ముఖంలో ముఖం పెట్టగలరు. वो उसके चेहरे को देख सकेंगे, ధైర్యంగా ఆయన క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉంటారు. और वो धैर्य से मसीह के न्याय आसन के सामने खड़े होंगे। మరి ఎంతమందికి అప్పులు ఎదుర్కొంటున్నావు, कितने लोगों को ऋण है, ఎంతమందికి క్షమాపణ చెప్పలేదు, कितने लोगों को आपने माफी नहीं मांगी है, అప్పులు తీర్చకుండానే ఎత్తబడినావు. आपने ऋण नहीं चुकाया, चले गए। సిద్ధపడ్డావా దేవుని బిడ్డలారా? परमेश्वर के संतान क्या आप तैयार हैं? మరి మనం దేవుని వాక్యంలో మనం చూస్తే परमेश्वर के वचन में अगर हम देखें तो మనము మరణం కొరకు ఎదురు చూడకూడదు, हम मृत्यु के लिए नहीं देखना है, మనము రాకడ కొరకు ఎదురు చూడాలి. हमें आगमन के लिए देखना है। ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, प्रभु यीशु मसीह ने एक बात कही, ఇవి జరగన ఆరంభించినప్పుడు जब ये सब बातें होती रहे, మీ తలలు పైకెత్తుకొనుడి, अपने सिर उठाओ, మీ విడుదల సమీపించి ఉన్నది. बोला आपका जो छुटकारा है वो निकट है। మనం మరణం కొరకు ఎదురు చూడాలా, రాకడ కొరకు ఎదురు చూడాలా क्या हम చెప్పండి? मृत्यु के
लिए देखें या फिर अपने आगमन के लिए देखें? చెప్పండి చెప్పండి విశ్వాసులు మీరు చెప్పండి. विश्वासी आप लोग बताइए, మనము మరణం కొరకు ఎదురు చూడాలా లేకపోతే రాకడ కొరకు ఎదురు చూడాలా? क्या हम मृत्यु की बात जो है या फिर प्रभु के आगमन की बात जो है? యేసు ప్రభువారు చెప్పినారు, प्रभु यीशु मसीह ने कहा, యుద్ధాలు యుద్ధ సమాచారాలు విన్నప్పుడు, तुम युद्ध और जब युद्धों के समाचार सुनोगे, తెగుళ్ళు వచ్చినప్పుడు, जब विपत्तियां आएंगी, మరి యొక్క భూకంపాలు సంభవించినప్పుడు, जब इस तरह के भूकंप होंगे, నా 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 నిమిత్తం అందరూ మీరు అందరి చేత ద్వేషింపబడినప్పుడు, तुम मेरे द्वारा मेरे नाम के कारण मेरे लिए जब तुम सबके द्वारा द्वेषित होंगे, మరి ఇలాగ ఇవన్నీ జరగనారంభించినప్పుడు, ये सब जब हो रहे होंगे, మీ తలలు పైకెత్తుకొనుడి, बोला अपने सिर उठाओ, మీ విడుదల సమీపించి ఉన్నది. तुम्हारा छुटकारा निकट है। కొంతమంది విశ్వాసులు कुछ విశ్వాसी लोग ఎప్పుడు మరణం గురించి చెప్తా ఉంటారు. हमेशा मृत्यु के बारे में कहते हैं, బంధువులు పిలుస్తారు, अपने लोगों को बुलाएंगे, నేను చనిపోతే मैं मर जाऊंगा तो నన్ను అక్కడ బాధ పెట్టండి, मुझे वहां गाड़ना, నన్ను అక్కడ బాధ ఇక్కడ బాధ పెట్టండి, मुझे यहाँ पर गाड़ना, వాళ్ళు పిలిపించండి, उनको बुलाना, అలాని సేవకులతో భూస్థాపన कुछ చేయించండి. एक सेवक को बुलाकर उनके द्वारा ये अंतिम क्रिया कराना। నేను చచ్చిపోతే अगर मैं मर जाऊंगा तो ఈ ఆస్తి అక్కడ ఉంది, ये धन संपत्ति वहाँ है, పత్రాలన్నీ బీరువాలో ఉన్నాయి, इसके डॉक्यूमेंट्स भी उस अलमारी में है। ఇది ఇది ఎప్పుడు చూసినా మరణం 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 మరణం. हमेशा मृत्यु के बारे में ही बात करते हैं। మనం దేవుని పిల్లలుగా మనము, हम परमेश्वर की संतान हैं, మనం ఎప్పుడు కూడా ఆయన రాకడ కొరకు మనం ఎదురు हम చూడాలి. हमेशा प्रभु के आगमन की बात जोना है। లాస్ట్ ప్రేయర్ ఆఫ్ ద బైబిల్ చెప్పండి. बाइबल का आखिरी प्रार्थना बताइए। బైబిల్లో ఉన్న ఆఖరి ప్రార్థన, बाइबल की जो आखिरी प्रार्थना है, ప్రభువైన యేసు రమ్ము, हे प्रभु यीशु मसीह आ, ప్రభువైన యేసు రమ్ము. हे प्रभु यीशु मसीह आ। ఈవెన్ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా, जो पहले शताब्दी में जो मसीह लोग थे, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచారు. और वो जो पहली शताब्दी के मसीह लोग थे, वो भी प्रभु के आगमन की बात जो है, ప్రభు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు, ఇంకా ప్రభు వెళ్ళి ఇంకా 100 సంవత్సరాలు కూడా కాలే. और प्रभु को स्वर्ग में जाकर 100 साल भी नहीं हुए। యేసు ప్రభు ఆరోహణమై 100 సంవత్సరాలు కూడా కాలేదు. प्रभु यीशु मसीह का स्वर्ग जाकर 100 साल भी नहीं हुआ। మొదటి శతాబ్దంలోని విశ్వాసులు, पहले शताब्दी के विश्वासी लोग, శిష్యులు గాని పౌలు గాని వాళ్ళందరూ మొదటి శతాబ్దంలోనే ప్రభు రాకడ కొరకు ఎదురు చూచారు. चाहे वो चेले हो चाहे वो पौलुस हो, सब पहली शताब्दी में ही प्रभु के आगमन की बात जो रहे थे। ఒకసారి సందర్భంలో పౌలు ఏమన్నాడు చెప్పండి. और एक बार पौलुस एक संदर्भ में क्या कहा आप जानते हैं? మనము నిద్రించము గాని అన్నాడు. हाँ, कहता है कि हम सब नहीं सोएंगे। కదా, మొదటి పేతురు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి 15:50 తెరవాల్సిన పని లేదు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో ఏమన్నాడు? మనము నిద్రించము గాని అంటున్నాడు. पहला कुरिन्थियों 15:52 में, चैप्टर 15 वर्स 52 में बोलता है कि हम नहीं सोएंगे, మనం నిద్రించము అంటున్నాడు. हम नहीं सोएंगे, మనం చచ్చిపోము, हम नहीं मरेंगे, కానీ ఒక్క రెప్పపాటున लेकिन पलक झपकते ही కడపూరం రోగగానే जब अंतिम तुरही फूकी जाएगी, మనమందరం మార్పు చెందుతాం. हम सब बदल जाएंगे। తన్ను కూడా కలుపుకుంటున్నాడు. वो अपने आप को भी मिलाता है। బైబిల్లోని భక్తులు बाइबल में जो भक्त हैं, వాళ్ళు మరణం కొరకు ఎదురు చూడలేదు, वो मृत्यु की बात नहीं जोए, ప్రభు రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. वो लोग प्रभु के आगमन की बात जो रहे। మరి మనము చెప్పండి, लेकिन మనం ఎట్లున్నాము? हम कैसे हैं? ఓ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ప్రభు యొక్క రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. हमेशा हमें प्रभु के आगमन की ही बात जो है। యోహాను రాసిన మొదటి పత్రిక पहले यूहन्ना की पत्री 2వ अध्यायము उसका दूसरा अध्याय 18వ वचనం చదవండి. 18वां वचन भी हम पढ़ेंगे, चैप्टर 2 वर्स 18। యోహాను రాసిన మొదటి పత్రిక पहले यूहन्ना की पत्री 2:18 उसका दूसरा अध्याय का 18वां वचन। చిన్న పిల్లలారా, ఇది ఆఖరి, ఇది కడవరి గడియా. हम देखते हैं कि हे बालकों, ये अंतिम समय है। యోహాను ఏం చెప్తున్నాడు? यूहन्ना क्या कहता है? మొదటి శతాబ్దంలోనే చెప్పాడు. पहली शताब्दी में ही कह रहा है, చిన్న పిల్లలారా, हे बालकों, ఇది చివరి గడియా, ఇది కడవరి గడియా అంటున్నాడు. यह अंतिम समय है, కడవరి గడియా, अंतिम समय में है। మరి చూసారా దేవుని బిడ్డలారా, इसलिए प्यारे परमेश्वर के लोगों, మొదటి శతాబ్దంలోనే ఆయన ఏమంటున్నాడు? కడవరి గడియా. पहली शताब्दी में वो लिखता है कि ये अंतिम समय है। అంటే అప్పుడు టైం ఎంత తెలుసా? उस समय क्या समय है मालूम है? మధ్యరాత్రి 11:55. इसका मतलब आधी रात को 11:55 मान लो। కడవరి గడియ అంటే ఏంటి చెప్పండి? आखिरी समय मतलब, చెప్పండి, కడవరి గడియ అంటే ఏంటి? अंतिम समय मतलब మధ్యరాత్రి आधी रात को 11:55 అయింది. 58 मिनट्स हो गए। मतलब నెక్స్ట్ డే రావాలంటే ఎన్ని నిమిషాలు చెప్పండి? अगला दिन आना है तो कितने मिनट और होंगे? చెప్పండి.
5 నిమిషాలు और 5 मिनट ही होंगे। మొదటి శతాబ్దంలోనే కడవరి గడి అయితే पहले शताब्दी में ही जब वो अंतिम समय है, ఇప్పుడు 21వ శతాబ్దంలో టైం చెప్పాలి మీరే अभी अब हम जो 21वीं सदी में हैं, बताइए हम टाइम क्या होगा। మొదటి శతాబ్దంలోనే 11:55 पहले शताब्दी में ही 11:55 हो गए। ఇప్పుడు 21వ శతాబ్దంలో ఇప్పుడు ఎంత కడవరి గడి మీరు हम చెప్పండి जो 21वीं सदी में है, आप कितना अंतिम समय है, ఎవరైనా చెప్తారా టైం చెప్తారా कोई बताएंगे क्या? 11 గంటల 11:59 నిమిషాల 59 చెప్పండి 59 సెకండ్లు और 59 सेकंड्स बचे हैं। మధ్యరాత్రి ఇప్పుడు మనకు టైం చెప్పండి अभी बताइए समय 11 గంటల 11:59 నిమిషాల 59 సెకండ్లు 59 सेकंड हो गए हैं। ప్రభు రాకడానికి ఎంత ఉంది చెప్పండి अब प्रभु आगमन के लिए कितना समय बचा है? చెప్పండి ప్రభు రాకడానికి ఎంత ఉంది ఇంకా టైం प्रभु आगमन के लिए कितना समय बचा है? ఒక बताइए। సెకండ్ 1 सेकंड बचा है बस। బైబిల్లో రాయబడింది बाइबल में लिखा है, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో याकूब उसके 5वें अध्याय में న్యాయాధిపతి ఇదిగో వాకిట నిలిచి ఉన్నాడు बोला है कि जो न्यायी है वो द्वार पे खड़ा है। న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు न्यायी द्वार में खड़ा है। ప్రభు లోపల రావడానికి ఎంతసేపు పడుతుంది प्रभु को अंदर आने में कितना समय लगेगा? అక్కడ ఉన్న వ్యక్తి లోపల అడుగు పెట్టాలని ఎంతసేపు పడుతుంది बाहर చెప్పండి व्यक्ति अंदर आने में कितना समय ఒక लगेगा? సెకండ్ 1 सेकंड लगेगा। ఓ దేవుని బిడ్డలారా इसलिए परमेश्वर के लोगों, మనం ఎంతగా దేవుని రాకడానికి సిద్ధపడి ఉన్నాం. हमें कितना प्रभु के आगमन के लिए तैयारी करनी है। ఏలియా ఆరోహణము చేయబోవు కాలం అని రాసు एलिया के उछालिए जाने का समय। కొంతమంది విశ్వాసులు ఏం చెప్తున్నారంటే कुछ विश्वासी लोग क्या कहते हैं? ఎక్కడ వస్తాడన్నా దేవుడు प्रभु कहाँ आएंगे? వాళ్ళు నమ్ముకోలేదు వీళ్ళు నమ్ముకోలేదు वो लोग विश्वास नहीं किए हैं, ये लोग विश्वास नहीं किए हैं। నార్త్ ఇండియాలో ఇంకా సేవే లేదు नॉर्थ इंडिया में अभी कुछ सेवा हुई भी नहीं है। నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు बहुत से लोग हैं जो विश्वास नहीं किए हैं। ఎక్కడ వస్తాడన్నా రాడంటున్నారు చాలా మంది प्रभु విశ్వాసులు. कहाँ आएगा, नहीं आएगा बोल के बहुत से विश्वासी लोग कहते ఓ हैं। దేవుని బిడ్డలారా దేవుని రాకడను అంత చులకనగా చూడొద్దు. इसलिए परमेश्वर के लोगों, परमेश्वर के आगमन को ऐसे हल्के में ना ले। సూచనలు నెరవేరినాయి. सारे चिन्ह पूरे हुए हैं। గత 2000 సంవత్సరాలుగా पिछले 2000 साल में పరిశుద్ధులు ఏమని ప్రార్థిస్తున్నారు? भक्त लोग क्या प्रार्थना कर रहे हैं? నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాకడ వచ్చును గాక అని ప్రార్థిస్తున్నారు. तेरा राज्य आए, तेरा आगमन आए बोलकर वो प्रार्थना कर रहे हैं। ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. इतने ही लोग प्रार्थना कर रहे हैं। కోట్ల కొలది మంది పరిశుద్ధులు ఏం ప్రార్థిస్తున్నారు? करोड़ों पवित्र लोग क्या प्रार्थना कर रहे हैं? గత 2000 సంవత్సరాలుగా पिछले 2000 सालों से నీ రాజ్యం వచ్చును గాక, నీ రాకడ వచ్చును గాక. हे प्रभु तेरा राज्य आए, तेरा आगमन आए। ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది సోదరుడా సోదరి. इसलिए प्यारे भाई और बहनों, प्रभु का आगमन बहुत निकट है। పరీక్ష చేసుకో. अपने आप को जांचो, అసలు నువ్వు ఎత్తబడతావా? क्या सच में आप उठाए जाएंगे? నీకు ఆ ధైర్యం ఉందా? क्या आपको धैर्य है? నువ్వు చెప్పగలవా? क्या आप ऐसा कह सकते हैं? ప్రభు రాకడ వస్తే, प्रभु का आगमन होगा तो ఈ రోజే ప్రభు వస్తే अगर आज ही प्रभु आए నేను तो ఎత్తబడతాను. क्या मैं उठा लिए जाऊंगा? నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. प्रभु के पास जाऊंगा। మేఘాలపై నేను ప్రభుని అక్కడ కలుసుకుంటాను. स्वर्ग में उस बादलों में उठाकर प्रभु से मिलूंगा। ఓ దేవుని బిడ్డలారా చెప్పగలవా మాట? क्या परमेश्वर के लोग आप ऐसा कह सकते हैं? అందరు ఆ మాట చెప్పలేరు. सब लोग ये बात नहीं कह सकते। అందరు విశ్వాసులు ఆ మాట చెప్పలేరు. सभी विश्वासी लोग ये बात नहीं कह सकते। ఎంతమంది విశ్వాసులు పాపాల్లో జీవిస్తున్నారు? इतने विश्वासी लोग पापों में जीवन बिता रहे हैं। భయంకరమైన పాపాల్లో జీవిస్తున్నారు. इतने भयंकर पापों में जीवन बिता रहे हैं। ఒక మాట చదవండి. एक वचन पढ़ेंगे, యోహాను రాసిన మొదటి పత్రిక पहले यूहन्ना की पत्री 3వ అధ్యాయం 2వ వచనం. उसका 3रा अध्याय का 2रा वचन। యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 John chapter 3 verse 2। ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియులారా మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. చెప్పండి. हाँ, वो कहता है कि हे प्रियो, अभी हम परमेश्वर की संतान हैं, మనం ఇక ఏమోదు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. लेकिन हमें पता नहीं कि अभी हम और क्या होंगे। ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా నేను చూద్దాము. और जब वो प्रकट होगा तो जैसा वह है वैसे ही हम उसे देखेंगे కనుక ఆయన పోలి ఉంటాము. और इसीलिए हम उसके समान होंगे। ఇప్పుడు 3వ వచనం చదవండి. अभी 3रा वचन देखिए, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు. और जो कोई उस पर यह आशा रखता है। ఏ నిరీక్షణ చెప్పండి? ये कौन सी आशा है? ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. प्रभु के आगमन की आशा की प्रभु आएगा। ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ? ये कौन सी आशा है? ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. प्रभु के आगमन की आशा की प्रभु आएगा। ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు हर एक जो यह आशा रखता है, ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన పవిత్రునిగా చేసుకొనును. जैसा वह पवित्र है वैसे ही अपने आप को वह पवित्र रखता है। ఆయన పవిత్రుడై ఉన్నట్లు जैसा वह पवित्र है, he'll purify himself as
he is pure. जैसा वह पवित्र है वैसे ही वो भी अपने आप को पवित्र बनाता है। ఆయన పవిత్రుడై ఉన్నట్టు, ఆయన పవిత్రుడై ఉన్నట్టు जैसा वह पवित्र है తన్ను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. वैसे ही वो अपने आप को पवित्र करता है। ఈ రోజుల్లో మనం ఏం ప్రార్థన చేస్తున్నామంటే, आजकल हम क्या प्रार्थना करते हैं? యేసు ప్రభువా నన్ను కడుగు, हे प्रभु मुझे धो, నన్ను పరిశుద్ధపరచు, मुझे पवित्र कर, నన్ను పవిత్రపరచు, मुझे पवित्र बना, నన్ను శుద్ధి చేయి. मुझे शुद्ध कर। బైబిల్ అట్లుందా? बाइबल में ऐसा है क्या? బైబిల్ ఏముందంటే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి. बाइबल में लिखा है कि हमें खुद अपने आप को पवित्र करना బాధ్యత నీది. है। जिम्मेदारी आपकी है। దేవా నన్ను కడుగనది కాదు, हे प्रभु मुझे धो बोल के దేవా नहीं, నన్ను శుద్ధి చేయనది కాదు, हे प्रभु मुझे शुद्ध कर बोल నన్ను के नहीं, పవిత్రపరచని కాదు, या मुझे पवित्र कर बोल के నన్ను नहीं, పరిశుద్ధపరచని కాదు, मुझे पवित्र कर बोल के नहीं, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. अपने आप को आपको खुद ही पवित्र करना నిన్ను है। నీవు పవిత్రపరచుకోవాలి. अपने आप को आप खुद पवित्र करना है। దేవుని వాక్యం అలా చెప్తుంది. परमेश्वर को वचन ऐसा कहता है। మరి నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటున్నావా? तो क्या आप अपने आप को पवित्र करते हैं? మరి ముళ్ళు గుచ్చుకుంటే ఎప్పుడు తీసుకుంటాం మనం? आपको जब कांटा लगता है, चुभ जाता है, तो आप कब उसे निकालते हैं? ముళ్ళు గుచ్చుకుంది, आपको कांटा चुभ गया है, ఎంతసేపు తీసుకుంటాం कब निकालेंगे उसे? చెప్పండి. వెంటనే तुरंत उसे निकालते हैं। మరి మన జీవితాల్లో ఎప్పుడైనా పాపం చేసినప్పుడు, जब हमारे जीवन में कभी भी हम पाप करते हैं, తెలిసి తెలియకుండా కొన్నిసార్లు మూర్ఖంగా, जाने अनजाने में, कभी कभी मूर्खता में, మరి పాపం చేసినప్పుడు जब हम पाप करते हैं, ఎప్పటికప్పుడు మనం పవిత్రపరచుకోవాలి. उसी समय तुरंत अपने आप को हमें पवित्र करना है। కొత్తగా నమ్ముకున్నప్పుడు जब नए विश्वास में आते हैं, యేసు ప్రభు మనల్ని పవిత్రపరిచేవాడు. प्रभु यीशु मसीह हमें पवित्र करता है। ఇప్పుడు రక్షించబడి 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది. अभी विश्वास करके उद्धार पाए 5, 10, 20 साल हो गए। ఇప్పుడు మనం పవిత్రపరచుకోవాలి. अभी हमें अपने आप को खुद पवित्र करना है। మరి కొత్తగా నమ్ముకున్నప్పుడు, जब नए विश्वास में आए थे, కొత్త విశ్వాసి నీవు, जब आप नए विश्वासी थे, అప్పుడు ప్రభు నిన్ను కడుగుతాడు. उस समय में प्रभु आपको धोएंगे। కానీ మనం ఎదుగుతున్న కొద్దీ, लेकिन जैसे जैसे हम बढ़ते हैं, మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలి. हमें अपने आप को खुद ही पवित्र करना है। మరి చిన్న పిల్లలకు ఎంత వయసు వరకు స్నానం చేపిస్తారు? छोटे बच्चों को आप कितनी उम्र तक उनको आप नहलाते हैं? మమ్మీ డాడీ చిన్న పిల్లలకు స్నానము ఎన్ని సంవత్సరాల వరకు చేయిస్తారు? छोटे बच्चों को माता पिता कितने उम्र तक जो है नहलाते हैं? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? कितने साल तक बताइए? ఎన్నో తరగతి వరకు అని అలాగే చెప్పండి. ఎన్నో క్లాస్ या వరకు फिर कितने क्लास तक आप वो भी कम से कम बताइए। చెప్పండి. నా 3వ తరగతి, 4వ తరగతి, మహా అంటే 5వ తరగతి, ఇంకా పైకి వచ్చి సిగ్గుపడతారు. तीसरी क्लास हो या चौथी क्लास हो या फिर ज्यादा से ज्यादा 5वीं क्लास हो, उससे आगे फिर नहीं। 10th క్లాస్కి వచ్చి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా మమ్మీ నాకు స్నానం చేయించు మమ్మీ అంటే ఏం చేస్తారు చెప్పండి? 10th क्लास आ गए, इंटरमीडिएट आगे बोले मम्मी मुझे नहलाओ बोलने से। ఇప్పుడు మీకు అర్థమైందా? अभी आपको समझ में आया? కొత్తగా నమ్ముకున్నప్పుడు, जब हम नए विश्वास में आए, యేసయ్యా నన్ను పవిత్రపరచు, हे प्रभु मुझे पवित्र कर, అయ్యా నన్ను పరిశుద్ధపరచు, हे प्रभु मुझे शुद्ध कर, నన్ను కడుగు ప్రభువా. मुझे धो प्रभु। ఎప్పుడది? वो कब है? కొత్తగా నమ్ముకున్నప్పుడు. जब नए नए प्रभु को विश्वास किए, రక్షించబడి 5 సంవత్సరాలు అయింది, जब वो विश्वास करके 5 साल हुए, 10, 20, 30 సంవత్సరాలు అయింది. 10 साल हो गए, 20 साल हो गए, 30 साल हो गए। ఇప్పుడు దేవా నన్ను కడుగనేది కాదు, अभी ये प्रार्थना नहीं करें कि प्रभु मुझे दो। నిన్ను నీవు పవిత్రపరచు. अपने आप को आपको खुद ही पवित्र करना है। ఆయన పవిత్రుడై ఉన్నట్లు जैसा वह पवित्र है, నన్ను పవిత్రునిగా చేసుకోవాలి. वैसे ही वो अपने आप को पवित्र करता है। కాబట్టి చూసారా దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, ప్రభు రాకడ ఎంతో దగ్గరగా, प्रभु का आगमन कितना ही निकट है। త్వరలో మనం వెళ్ళిపోబోతున్నాం. हम तुरंत उठा लिए जाएंगे। మరి మన యొక్క గోలు, మన యొక్క ఇది కాదు, ఏంటి? మరణం కాదు. इसलिए हमारा जो उद्देश्य है या हमारा जो अंतिम स्थान है वो मृत्यु नहीं है। ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది. इंग्लिश में एक गाना ऐसा है, మరి ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే పాటలో एक गीत है जहाँ पर कहता है गीतकार की मेरी प्रार्थना, मेरे आत्मा के साथ सब कुछ ठीक है, अच्छा है, అవర్ గోల్ ఇస్ ద స్కై బట్ నాట్ ద గ్రేవ్ అని ఉంది. और हमारा जो अंतिम स्थान है वो आकाश है, ना ही कब्र। మన యొక్క గోల్ ఏంటో తెలుసా? हमारा जो अंतिम स्थान है, నాట్ ద గ్రేవ్ బట్ ద స్కై. हमारा अंतिम स्थान कब्र नहीं लेकिन आकाश है। దేవుని బిడ్డలారా, इसलिए प्यारे परमेश्वर के लोगों, ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామా? क्या प्रभु के आगमन के लिए हम बाट जो रहे हैं? సిద్ధంగా ఉన్నామా? क्या हम तैयार हैं? ఇందాక మనం ఒక వచనం చదువుకున్నాం యోహాను రాసిన మొదటి పత్రికలో. यूहन्ना उसके पहली पत्री में एक वचन हमने पढ़ा, పవిత్రులుగా ఉన్నవారు जो लोग पवित्र हैं ప్రభువైన యేసు రమ్ము రమ్ము అంటారు. वो कहेंगे हे प्रभु आ बोलकर। మరి పరిశుద్ధంగా జీవించని వారు, जो लोग पवित्र जीवन नहीं बिता रहे हैं, ప్రభు రాకడను ఇష్టపడరు. वो प्रभु के आगमन को नहीं पसंद करेंगे। పౌలు ఒక మాట చెప్పాడు, पौलुस एक बात कहता है, ఆ నీతికి ఎదుటము वो जो धार्मिकता का मुकुट है, నాకు మాత్రమే కాకుండా परमेश्वर केवल मुझे ही नहीं, తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ నీతి కిరీటం ఉంటుంది. जो लोग उसकी
उपस्थिति या उसके आगमन की आशा से बाट जोते हैं उन सबको देगा। మరి యోహాను చేసిన ప్రార్థన చేయడానికి నీకు గుండె ధైర్యం ఉందా? यूहन्ना की प्रार्थना करने के लिए कि आपको धैर्य है, చెప్పండి. నమ్ముకున్నావు, आप विश्वास किए हैं, బాప్తిసం తీసుకున్నావు, बैप्टिज्म लिए हैं, చర్చికి వస్తావు, कलीसिया में आते हैं, పాటలు పాడతావు, गीत भी गा रहे हैं, రొట్టె రసం తీసుకుంటావు, रोटी रस में से भी भाग लेते हैं, సేవ కూడా చేస్తున్నావు. सेवा भी करते हैं। మరి చెప్పగలవా? क्या आप कह सकते हैं, యేసు ప్రభువారిని సిద్ధంగా ఉన్నాను, हे प्रभु मैं तैयार हूँ, నిరాకడ ఎప్పుడు వస్తుందయ్యా? हे प्रभु तेरा आगमन कब होगा, యేసు త్వరగా రమ్ము, हे प्रभु जल्दी आ, ప్రభువా త్వరగా రా, हे प्रभु जल्दी आ, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. मैं तैयार हूँ प्रभु। చెప్పగలవా? क्या आप कह सकते हैं? నేను నువ్వు పరీక్ష చేసుకో. अपने आप को आप जांचिए। మనం ముందుకు సాగి వెళ్దాం. చూడండి, और आगे बढ़ते हैं। రాజుల 2వ గ్రంథము दूसरी राजा की किताब 2వ అధ్యాయము उसका दूसरा अध्याय 1వ వచనం. उसका पहला वचन। యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి అనే మాట చదువుతున్నాం. जब यहोवा एलिया को बवंडर के द्वारा स्वर्ग में उठा लेने को था, तब एलिया और एलीशा दोनों सन सन बोल के हम पढ़ते हैं। ఇద్దరు కూడి నడుస్తున్నారు. ఎవరు? ఏలియా ఎలీషా. ఏలియా ఎలీషా, एलिया और एलीशा दोनों मिलकर चल रहे हैं, ఇద్దరు కూడి నడుస్తున్నారు. दोनों मिलकर चलते हैं। మరి ఎవరు? ఏలియా ఎవరు? ఎలీషా ఎవరు? చెప్పండి. एलिया कौन है और एलीशा कौन है बताइए। ఏలియా చూస్తే ముసలివాడు, एलिया अभी वृद्ध हो गया है ఎలీషా చూస్తే యవనస్తుడు. और एलीशा जवान है। మరి ఇద్దరికి జనరేషన్ గ్యాప్ అంటారు. इन दोनों के बीच में जो है एक जनरेशन गैप है। ఆయన ఎంతో అనుభవస్తుడు ఏలియా. एलिया बहुत अनुभवी है మరి ఈయన చూస్తే కొత్తగా సేవకు వచ్చినటువంటి और వాడు. ये तो नया नया सेवा में आया है। ఏలియా అంత అనుభవం ఆయనకు లేదు. एलिया उसका उतना अनुभव उसे नहीं है, అయినా కూడా फिर भी ఎలీషా ఎంతో చక్కగా ఆయన వెంబడిస్తా ఉన్నాడు. एलीशा उसे बहुत अच्छी तरह से उसके पीछे चल रहा है। మరి నీ కూడా ఒక ఆత్మీయమైన నాయకుడు ఉన్నాడా? आपके लिए भी एक आत्मिक नायक है क्या? ఈ రోజుల్లో యవనస్తులు ఎట్లున్నారంటే आजकल जवान लोग कैसे हैं? కొంచెం వాక్యం తెలిస్తే చాలు, छोटा सा वचन आने से काफी है, ఓ కాలర్ ఎగరేస్తారు, वो अपने कॉलर उठा लेते हैं కళ్ళు ఎంతో అసలు లెక్క చేయకుండా చూస్తారు. और फिर दूसरों की वो कोई गिनती नहीं करते। ఓ దేవుని బిడ్డలారా గమనించండి. इसलिए परमेश्वर के लोग हमें ध्यान दें। దేవుని వాక్యంలో రాయబడింది, परमेश्वर के वचन में लिखा है, హాగరు हागर हागर, సారాయి దాసి అయిన హాగరు, साराई की दासी हागर बोल के ఓ लिखा है। మళ్ళా ఎనికి పో, तू वापस जा ఓ ఆమె దగ్గర అణిగిమని ఉండు. और उनके साथ तुम जाके रहो उनके साथ। మరి నీకు ఆత్మీయమైన నాయకుడు ఉన్నాడా? अगर आपके आत्मिक नायक हैं నీకు ఒక ఆత్మీయమైన స్నేహితుడు ఉన్నాడా? या आत्मिक मित्र हैं, ఒక ఆత్మీయమైన కౌన్సిలర్ నీకున్నాడా? एक आत्मिक काउंसलर अगर आपके लिए है तो మరి ఇట్లా దేవుని సేవకుల దగ్గర అణిగిమని ఉంటున్నావా? परमेश्वर के सेवकों के पास आप उनके साथ मिलकर रहते हैं। మనకందరికి కూడా we need spiritual leaders. हम सबके लिए भी आत्मिक नायकों की आवश्यकता है। మనకందరికి కూడా ఆత్మీయమైన నాయకుల అవసరం. हमें आत्मिक नायकों की आवश्यकता है। సామెతల గ్రంథంలో ఏముందో తెలుసా? नीति वचन में क्या लिखा है? నాయకులు లేని జనులు చెడిపోతారు. जहाँ पर नायक नहीं होते हैं वहाँ लोग बिगड़ जाते हैं। ఆలోచనకర్తలు అనేకులు రక్షణకరము. बहुत से लोग जो सम्मति देते हैं उनके द्वारा अच्छा होता है, నాయకుల దగ్గర మనం ఉండాలి. इसलिए नायकों के पास हमें रहना है। మాదిరిగల నాయకులు, जो अच्छे आदर्श हैं, భారగల నాయకులు, जो भार के साथ काम करते हैं, ప్రార్థనాపరుల నాయకులు, जो प्रार्थना करते हैं, డబ్బుల మీద ఆశ లేని నాయకులు, जो धन के ऊपर आशा नहीं रखते, అన్నాటి మంచి నాయకులు మనకు అవసరం. और ऐसे अच्छे नायकों की हमें आवश्यकता है। దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, చాలా మంది విశ్వాసులు बहुत से विश्वासी लोग పడిపోవడానికి కారణం ఏంటంటే, और गिर जाने का कारण क्या है? ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలు పెట్టారో जब वचन बताना शुरू करते हैं, మాకు అంతా తెలుసు అనుకుంటారు हमें सब अच्छा आता है मानते हैं, కదా, అంతా తెలుసు అనుకుంటారు. अच्छा सब मालूम है सोचते हैं, మరి దేవుని సేవకులు వదిలేస్తారు, परमेश्वर के सेवक को छोड़ देते हैं, స్వేచ్ఛానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. अपनी इच्छा के अनुसार रहना चाहते हैं ఎంతో నష్టపోయినారు. और बहुत नुकसान उठाते हैं। మన బ్రదర్ సంఘాల్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ ఏంటో తెలుసా? और ब्रदरन कलीसिया में एक सिद्धांत है, ముఖ్యంగా ప్రభు బల్లలో विशेष करके जो प्रभु के मेज के विषय में చెప్పండి, మనం ఏం పాటిస్తాము? हम क्या किस चीज का पालन करते हैं? ఎవరు ప్రేరేపించబడితే వాళ్ళు పాట చెప్పొచ్చు, जो भी प्रेरित है वो गाना गा सकता है, ఎవరు ప్రేరేపించబడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రభు యొక్క శ్రమల గురించి, ప్రభు బల్లల గురించి చెప్పొచ్చు. जो भी प्रेरित है यहाँ पर होकर वो प्रभु के मेज के बारे में या उसके उपदेश के बारे में बता सकता है, ఎవరు ప్రేరేపించబడితే వాళ్ళు స్తుతులు చెల్లించొచ్చు. जो भी प्रेरित है वो स्तुति कर सकता है। ఈవెన్ కొన్ని సంఘాలలో రొట్టె రసం కొరకు కూడా కొంతమంది ఎవరు ప్రేరేపించబడితే
వాళ్ళు చేస్తా और भी ఉంటారు. कुछ एक कलीसिया में रोटी रस के लिए भी जो प्रेरित है वो करते हैं. చాలా మంది యవనస్తులు बहुत से जवान लोग they take it for granted. और सोचते हैं कोई बात नहीं, ఆ యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. स्वतंत्रता का बुरा उपयोग करते हैं. ఎంతో అంత వాక్యం నేర్చుకుంటారు. थोड़ा सा वचन सीखते हैं. ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో వచ్చేసినాయి. अभी तो यूट्यूब भी आ गए हैं. అన్ని ఏ మెసేజ్ కావాలన్నా ఆ మెసేజ్ ఉంటుంది. जो भी मैसेज चाहिए आपको यूट्यूब में मिलेगा. ఎలీషాను కొట్టు, एलिशा बोल के आप ఎలీషా डालिए. గురించి మొత్తం బైబిల్లో ఏమేం వాక్యాలు ఉన్నాయి నీకు అంత మొత్తం వస్తుంది. एलिशा के विषय में बाइबल में जो वचन आ जाएंगे. ఏలియాను కొట్టు, एलिया बोलकर आप डालिए, అంత ప్రసంగం అంతా వచ్చేస్తుంది. पूरे उपदेश आ जाएंगे. అన్ని యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ వాక్యాలు నేర్చుకుంటావు, यूट्यूब में यहाँ वहाँ वचन सीखते हैं, మరి రాసుకుంటావు, उसको लिख लेते हैं, ఇక్కడ అక్కడ అన్ని కాపీ కొడతావు. इधर उधर से कॉपी करते हैं. నాకు కూడా వాక్యం తెలుసు అంటావు. मुझे भी वचन मालूम है कहते हैं. సేవకులను వదిలేస్తావు, सेवक को छोड़ देते हैं, పెద్దలను వదిలేస్తావు, प्राचीनों को छोड़ देते हैं, నాయకులను వదిలేస్తావు. नायकों को छोड़ देते हैं, వాళ్ళు చెప్పింది కూడా ఏం పట్టించుకోవు. और वो जो बोलते हैं उसे नहीं मानते. ఇదో ఇది గురించి నాకు ఏలియా గురించి తెలీదా, वो एलिया के बारे में नहीं मालूम है क्या, ఎలీషా గురించి తెలీదా, एलिशा के बारे में नहीं मालूम है రాజుల क्या, రెండవ గ్రంథంలో రెండవ అధ్యాయం నాకు తెలీదా, और राजा की किताब उसका दूसरा अध्याय मुझे नहीं मालूम నాకు है, అంతా తెలుసు मुझे सब मालूम है. అనుకొని ऐसे सोचकर ఎంతమంది యవన బిడ్డలు దారుణంగా పడిపోయారు. बहुत से जवान लोग कितने ही बुरी तरह से गिर गए. ఏ ఎలీషాకు ఏలియా అవసరము, जैसे एलिशा के लिए एलिया आवश्यक है, తన జీవిత కాలం అంతా వెంబడించినాడు. उसके जीवन भर उसके पीछे चला ఎప్పుడు కూడా ఏలియాతోనే ఉన్నాడు. और हमेशा एलिया के साथ रहा. నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను. और मैंने बहुत से एग्जाम्पल देखे हैं. సీనియర్ దైవ సేవకులు जो बड़े बड़े सीनियर जो परमेश्वर के सेवक लोग हैं, కొంతమంది యవనస్తులను తయారు చేస్తారు. कुछ एक जवान लोग को तैयार करते हैं మరి వాళ్ళను తమతో పాటు తీసుకెళ్తా ఉంటారు. और उनको अपने साथ लेकर जाते हैं. ఏ ఊరికి వెళ్ళినా, जो भी गांव जाएं వెహికల్ లో పోయినా, या व्हीकल में जाएं, కార్ లో పోయినా, कार में जाएं ట్రైన్ లో పోయినా, या ट्रेन में जाएं, సేవకి ఎక్కడికి వెళ్ళినా कहीं भी सेवा में जाएं, యవనస్తులను తమతో పాటు తీసుకెళ్తారు. जवानों को अपने साथ लेके जाते हैं. యవన బిడ్డలు బాగా పెరుగుతారు, जवान लोग बड़े अच्छे से बढ़ते हैं ఒక స్టేజ్కి వస్తారు. और एक स्टेज में आते हैं. తను ఎవరైతే ప్రేమించారో, और जो लोग उसे प्रेम किए हैं ఏ నాయకుడైతే తను పెంచి పోషించినారో, और जिस नायक ने उनको बड़ा किया वो है, ఆయనకి ఏం చేస్తారు చెప్పండి, और उसी के साथ क्या करते हैं, వెన్నుపోటు పడుస్తారు, एक विश्वासघात करते हैं. ద్రోహం చేస్తారు, उसी के साथ जो है विश्वासघात కొన్నిసార్లు करते हैं. సంఘాలు కూడా చేస్తారు. कुछ लोग कलीसिया को ही तोड़ देते हैं. ఎలీషా లాంటి వాడు కాదు. एलिशा ऐसा नहीं है. ఏలియా ఎంతకాలం బతికాడో అంతకాలము, जितने समय एलिया जीवित रहा తాను కూడా ఎంతకాలం సజీవంగా ఉంటాడు అంతకాలము, और वो भी जितने समय जीवित रहा ఆఖరి వరకు आखिरी तक भी మరి ఏలియాను వెంబడించినాడు. एलिया के पीछे चला. మరి నీకు ఆత్మీయమైన నాయకుడు ఉన్నాడా, क्या आपके लिए आत्मिक नायक हैं, ఆత్మీయమైన కౌన్సిలర్ నీకున్నారా, आत्मिक काउंसलर आपके लिए हैं क्या, ఎప్పుడైనా దైవ సేవకులను సంప్రదిస్తున్నావా, कभी भी आप परमेश्वर के सेवकों को आप कांटेक्ट करते हैं क्या. మనకు అలాంటి వాళ్ళు అవసరము. ऐसे लोग हमें आवश्यक हैं మన కొరకు ప్రార్థించే వాళ్ళు, जो हमारे लिए प्रार्थना करते हैं, వాళ్ళు నడిపించే जो వాళ్ళు, हमें चलाते हैं, మనకు కౌన్సిలింగ్ जो ఇచ్చేవాళ్ళు, हमें काउंसलिंग करते हैं, మనకు దారి చూపించేవాళ్ళు, जो हमें रास्ता दिखाते हैं, మనకు చాలా చాలా అవసరం. जो हमें बहुत आवश्यक है. నీకున్నారు ఎవరైనా అలాగా? आपके साथ आपके लिए ऐसा कोई है. బైబిల్లో మనం చూస్తే बाइबल में जब हम देखते हैं సొలొమోను जो सोलोमन है అట్టర్ ఫెయిల్ కావడానికి కారణం చెప్పండి, और इस तरह से विफल हो जाने का कारण क्या था. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం చెప్పండి. और दाऊद बहुत आय से बढ़ने का कारण क्या था. దావీదుకి ఇద్దరు గాడ్ సర్వెంట్స్ ఉన్నారు. दाऊद के लिए दो दैविक लोग हैं. నాతాను ప్రవక్త, एक नातान भविष्यवक्ता है గాదు ప్రవక్త. और गाद भविष्यवक्ता. తనకు ఇద్దరు ఉన్నారు, ये दो लोग हैं. స్పిరిచువల్ కౌన్సిలర్స్, ये आत्मिक काउंसलर है उनके लिए. దేవుని సేవకులు. परमेश्वर के सेवक हैं. నాతాను, नातान है, గాదు ఉన్నాడు. गाद भी है, సొలొమోనుకి लेकिन सॉल है సొలొమోన్ के लिए ఆయన కుమారుడు సొలొమోనుకి ఏమో, लेकिन उसके बेटे सोलोमन के लिए సొలొమోనుకి ఎవరైనా ఉన్నారా గాడ్ సర్వెంట్స్ ఎవరైనా? उसके लिए कोई परमेश्वर के सेवक थे क्या. సొలొమోనుకి ఏమని చెప్పండి, सोलोमन के लिए क्या है बताइए. తలకాయ నిండా జ్ఞానం ఉంది. उसको सिर भर पूरा ज्ञान है. అదా హృదయంలో కాదు జ్ఞానము, उनके हृदय में ज्ञान नहीं है, తలలో చాలా జ్ఞానం ఉంది. उसके दिमाग में बहुत ज्ञान है. అంత మొత్తం అన్ని వేల సామెతలు రాసినాడు, और कितने हजारों उसने जो है नीति वचन लिखे, కీర్తనలు రాసినాడు. कितने भजन लिखे. తలకాయలో జ్ఞానం ఉంది, सिर्फ सिर में ज्ञान है, ఆ జ్ఞానాన్ని లోపల హృదయంలోకి తీసుకోలేదు. उसको अपने हृदय में नहीं लिया. నో స్పిరిచువల్ లీడర్స్, उसके लिए आत्मिक गुरु कोई नहीं है, ఆత్మీయమైన నాయకులు లేరు, आत्मिक कोई नायक उसके लिए नहीं है, కౌన్సిలర్స్ లేరు, कोई काउंसलर नहीं है. గాదు లాంటి ప్రవక్త గాని నాతాన్ లాంటి ప్రవక్తలు గాని పెట్టుకోలేదు. गाद जैसे भविष्यवक्ता या नातान जैसे भविष्यवक्ता को अपने पास नहीं रखा. నాకు బైబిల్ తెలుసు, मुझे बाइबल मालूम है, నాకు వాక్యం తెలుసు, मुझे वचन मालूम है, నాలాంటి జ్ఞానవంతుడు లేడు. मेरे
मेरे से बढ़कर ज्ञानी कोई नहीं है। దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు परमेश्वर ने मुझे ज्ञान दिया है, కాబట్టి इसलिए ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, और वो बहुत ही आत्मविश्वास से भर गया। అందుకే మనం చూస్తే इसलिए जब हम देखते हैं ఆయన ఎంతగా తప్పిపోయినాడు, और किस तरह से वो भटक गया, మన ముగింపులో బైబిల్ ఏమని రాయబడింది, और उसके अंत के विषय में बाइबल में क्या लिखा है? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, और कितने हजारों उसकी पत्नियां और 300 उपपत्नियां थीं, కామాతృత గలవాడై और बहुत ही वासना से भरकर, తన భార్యల నిమిత్తం అన్య దేవతలకు గుడులు కట్టించినాడు। और उनकी जो पत्नियां हैं उनके लिए अन्य देवताओं के उस मंदिरों को भी बनाया। దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి। इसलिए परमेश्वर के जन आप ध्यान दें, మరి మనం కూడా ఆత్మీయమైన నాయకులు మనం కలిగి ఉన్నాం। और हमें भी आत्मिक गुरुओं को रखना है। బైబిల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను। बाइबल से मैं आपको एक एग्जाम्पल देता हूँ। మరి పౌలు ఎవరు చెప్పండి? पौलुस कौन है? పౌలు యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు లాంటి సేవ చేసిన వ్యక్తి ఎవరు లేరు। और प्रभु यीशु मसीह के बाद प्रभु यीशु मसीह की जैसा सेवा करने वाला और दूसरा कोई नहीं था। ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోమని పేతురు చెప్పలేదు, యోహాను చెప్పలేదు, ఏ భక్తుడు చెప్పలేదు, ఏ శిష్యులు చెప్పలేదు। और जैसा मैं मसीह की नाई चलता हूँ तुम मेरे समान चलो बोल के ना तो पतरस बोल पाया, ना यूहन्ना बोल पाया, ना कोई और शिष्य बोल पाया। కాబట్టి యేసు ప్రభు తర్వాత యేసు ప్రభులాగా జీవించిన వ్యక్తి పౌలు। इसलिए प्रभु यीशु मसीह के बाद प्रभु यीशु मसीह के जैसा जीवन बिताने वाला व्यक्ति पौलुस है। కానీ అటువంటి పౌలు కూడా ఎవరు కావాలి చెప్పండి? और ऐसे पौलुस को भी किसकी आवश्यकता पड़ी? అననీయ రావాల్సిందే। वहाँ हननिया आना है, అననీయ చేతులు పెట్టాల్సిందే, हननिया उस पर हाथ रखना है, అననీయ ప్రార్థన చేయాల్సిందే, हननिया उसके लिए प्रार्थना करना है, కొన్ని హెచ్చరిక మాటలు कुछ చెప్పాల్సిందే। एक बातें उसे बतानी है। తడువు చేయడం ఎందుకు, లేచి బాప్తిసం తీసుకో, बोला, तो क्यों देर कर रहा है, तू तो बैप्टिज्म ले, బాప్తిసం ఇవ్వాల్సిందే, और बैप्टिज्म देना भी है, కొన్ని హెచ్చరికలు ఇవ్వాల్సిందే। उसे चेतावनी भी देनी है। అప్పుడు పౌలు కన్నుల నుండి పొరలు రాలాల్సిందే। तब पौलुस की आंखों से छिलके निकलेंगे। మరి అంత గొప్ప సేవకుడు కదా, इतना बड़ा सेवक है, భవిష్యత్తులో గొప్పగా వాడబడుతున్న దైవ సేవకుడు కదా, और भविष्य में बहुत ऐसे उपयोग होने वाला परमेश्वर का जन है। అటువంటి పౌలు కూడా అననీయ అవసరమా? और ऐसे पौलुस के लिए भी हननिया की आवश्यकता है क्या? అవును, అవును। उसके लिए भी आवश्यकता है। తిమోతికి పౌలు ఉన్నట్లుగా, जैसे तिमोथी के लिए पौलुस है, ఎలీషాకు ఏలియా ఉన్నట్లుగా, जैसे एलिया के लिए एलीशा है, యెహోషువకు మోషే ఉన్నట్లుగా और जैसे यहोशुआ के लिए मूसा है, మనకు కూడా ఆత్మీయమైన నాయకులు అవసరం। हमारे लिए भी आत्मिक नायकों की आवश्यकता है। నాయకత్వం కింద ఉండాలి। उस नायकत्व के नीचे रहना है। మా హైదరాబాద్ లో हमारे हैदराबाद में విశ్వాసులు ఎట్లున్నారంటే, विश्वासी लोग कैसे हैं? అందరు కాదు, కొంతమంది सब लोग नहीं, कुछ लोग మొదటి ఆదివారం ఏమో ఒక సంఘానికి వస్తారు, पहले रविवार को एक कलीसिया में आएंगे, మరి రెండో వారం ఏమో వేరే ఇంకా పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి కదా, और दूसरे सप्ताह में जो बड़े बड़े चर्चेस हैं, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బహుశా మీరు పోతా ఉంటారు शायद यहाँ से भी लोग जाते होंगे। కదండి। మనమే కాబట్టి చెప్తున్నా। हम ऐसे इसलिए ऐसे बोल रहे हैं। ఇక్కడేమో పొద్దునేటికి వస్తారు, सुबह यहाँ पर आएंगे, సాయంకాలం ఏమో స్టీఫెన్ పాల్ దగ్గరకు పోతారు, और शाम को स्टीफन पॉल के पास जाएंगे, అవునా? है ना? ఇక్కడ వినింది వింటారు, ఆయన చెప్పింది వింటారు। यहाँ भी सुनेंगे, वहाँ भी सुनेंगे। ఒక చర్చి కింద ఉండరు, एक कलीसिया में नहीं रहेंगे, ఒక నాయకత్వం కింద ఉండరు। एक नायकत्व के नीचे नहीं रहेंगे, మరి ఇంకో మూడో వారం ఇంకో చర్చికి పోతారు, और तीसरे हफ्ते तीसरे चर्च में जाएंगे, నాలుగో వారం ఇంకో చర్చికి పోతారు। चौथे हफ्ता और एक चर्च में जाएंगे, వారానికి 4 చర్చిలు మారుతారు। और सप्ताह में 4 अलग अलग चर्चेस में जाएंगे। నలుగురు చెప్పింది వింటారు, चारों जो बोलते हैं सुनेंगे, కానీ ఒక నాయకత్వం కింద ఉండరు। लेकिन एक नायकत्व के नीचे नहीं रहेंगे। నువ్వు కూడా అనుకున్నావేమో, अगर शायद आप भी ऐसे हों, అందుకని ఈ స్పిరిచువల్ లైఫ్ అట్లుంది। इसलिए आपके आत्मिक जीवन ऐसा है। ఓ దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి। इसलिए परमेश्वर के लोग आप ध्यान दें। కాబట్టి ఈ సమయంలో ఏలియా, ఎలీషా వాళ్ళిద్దరు కూడా కూడి నడుస్తున్నారని రాయబడింది। हम देखते हैं एलिया और एलीशा दोनों मिलकर चल रहे हैं। కాబట్టి మనం చూస్తే మనం కూడా అటువంటి ఆత్మీయమైన నాయకులు మనం కలిగి ఉన్నాం। इसलिए हमें भी आत्मिक गुरुओं को रखना है। మరి ఈ సమయంలో ఏలియాను కూడా మెచ్చుకోవాల్సిందే। और इस समय में एलिया की भी हमें प्रशंसा करनी है। నువ్వేందయ్యా యవనస్తు, నాతో నీకేం పని? उसने ऐसा नहीं बोला कि तू तो जवान है, तेरा मेरे से क्या काम, అట్లేమన్నా అన్నాడా? ऐसा कुछ बोला क्या? ఎంత వయసులో పెద్దవాడు, उम्र में कितना बड़ा है। మరి ఏలియా చూస్తే వయసులో చిన్నోడు, एलीशा उम्र में छोटा है, మరి ఎలీషాను కూడా ఎంత ప్రోత్సహించినాడో చూడండి। और एलीशा को कितना उसने प्रोत्साहित किया। మరి ఏలియా కూడా మనకు ఎంతో మంచి పాఠంగా ఉన్నాడు। और एलिया भी हमारे एक अच्छा एक सबक है। ఎప్పుడు కూడా మనం సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ గురించి మనం ప్రార్థన చేయాలి। हमेशा हमें दूसरे पीढ़ी के जो नायक हैं उनके लिए प्रार्थना करनी है। మరి మీకు తెలుసో
తెలియదు, హైదరాబాద్ లో ఉంది అది భక్సింగ్ గారి చర్చ్. और हैदराबाद में जो बक्सिंग फेलोशिप असेंबली से आप जानते होंगे, మరి ఆయన మాత్రం ఎంతో ప్రార్థనా పూర్వకంగా సంఘాలు నడిపించినాడు. और जो बक्सिंग थे वो तो बहुत ही प्रार्थना पूर्वक कलीसियाओं को चलाया. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినాడు. वो प्रभु के पास चले गए. ఆ హెబ్రోన్ చర్చ్ और वो जो हेब्रोन कलीसिया है, చాలా మంది వేరైపోయారు. और उसमें से बहुत से लोग अलग हो गए, సరైన నాయకత్వం లేదు. क्योंकि वहाँ ठीक से नायक नहीं है. దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, మన ఆత్మీయమైన నాయకుడు ఏ స్థితిలో ఉన్నాడో हमारे आत्मिक नायक जिस स्थिति में होते हैं, మనం ఆ స్థితికి మనం ఎదగాలి. हमें भी उसी स्थिति में उठना है. చెప్పండి, कहाँ पर? మనము కూడా మన ఆత్మీయ నాయకుని స్థానానికి हम ఎదగాలి. भी अपने आत्मिक उस जो लीडर है उसके उस स्थान तक हमें भी आना है. పౌలు మరి శిరచ్ఛేదనం చేయబడిన తర్వాత पौलुस का जब सिर काट दिया गया, అదే స్థాయికి ఎదిగాడు తిమోతి. तिमोथी उसी स्थान तक बढ़ा, అదే స్థాయికి వచ్చినాడు, ఏం ఇబ్బంది లేదు. उसी स्थान तक तिमोथी भी बढ़ा बिना किसी అన్ని रुकावट. సంఘాలను కూడా చూసుకోగలిగినాడు తిమోతి. और तिमोथी सारे कलीसियाओं को देख पाया. చూసారా దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, మరి ఏలియా ఎలీషాను తయారు చేసి పెట్టేసినాడు. और एलिया जो है एलीशा को तैयार किया. మొదటి వచనం మళ్ళా చదువుకుందాము. फिर से पहला वचन आएंगे उस యెహోవా दूसरा राजा. సుగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, हम देखते हैं जब यहोवा एलिया को बवंडर के द्वारा स्वर्ग में उठा लेने को था, तब एलिया और एलीशा दोनों संग संग गिलगाल से चले. గిల్గాలు నుండి వెళ్తున్నారు అని ఉంది. और गिलगाल से चले बोल के लिखा है. దీంట్లో మనకు కొంచెం ఆత్మీయమైన అర్థం ఉంది. इसमें हमारे लिए एक आत्मिक अर्थ है. మరి కొనిపోబడక మునుపు, ఆరోహణం కాక మునుపు हमारे ऊपर उठा लिए जाने से पहले ఏలియా ఎక్కడున్నాడు చెప్పండి, మీరే చెప్పండి. एलिया कहाँ पर है? ఆరోహణం కాక మునుపు ఏలియా ఎక్కడున్నాడు? अपने उठा लिए जाने से पहले एलिया कहाँ है? చెప్పండి. గిల్గాలులో ఉన్నాడు. మొదటి गिलगाल में है, जो पहला वचन लिखा है. బైబిల్ డిక్షనరీ లేదా బైబిల్లోనే ఉంది. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే, गिलगाल का मतलब जो बाइबल में भी लिखा है, ఐగుప్తు యొక్క అవమానము దొర్లింపబడింది. मिस्र की जो निंदा है वो निकाल दी गई है, उठा दी गई. ఇప్పుడు కనాన్ దేశానికి వచ్చారు, अभी कनान देश में आ गए, గిల్గాలకు వచ్చినారు. गिलगाल में आ गए. కనాను జీవితం మరి ఐగుప్తు జీవితం జీవించొచ్చా? क्या मिस्र में का जीवन बिता सकते हैं? ఐగుప్తుకు అవమానం దొర్లించబడింది. मिस्र का अपमान निकाल दिया गया. ఫరో దాసత్వం కింద లేము, अभी फरो के दासत्व के नीचे नहीं ఇంకో है, కాడి కింద లేము, अभी उस जोए के नीचे नहीं है, దాసత్వం కింద లేము, दासत्व में नहीं है, పాప జీవితం కింద లేము, आपके जीवन में नहीं है. కనానుకు చేరుకున్నాము. अभी कनान में आ गए. ఓ దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, గిల్గాల్ యొక్క అనుభవం మనకు ఉండాలి. क्या हमारे गिलगाल का अनुभव है? మరి ఎత్తబడక మునుపు, ఆరోహణం కాక మునుపు గిల్గాల్ అనుభవం మనలో ఉందా? उठाए जाने से पहले क्या गिलगाल का अनुभव हमें है? చాలా మంది మోసంలో ఉన్నారు. बहुत से लोग ऐसे धोखे में हैं. ఓ నమ్ముకున్నామంటారు, विश्वास किए हैं कहते हैं, పాపము మరి బాప్తిసం తీసుకున్నామంటారు, बैप्टिज्म लिए हैं कहते हैं, పాపములో జీవిస్తున్నారు, और पाप में जीवन बिताते हैं, ఐగుప్తు జీవితం జీవిస్తున్నారు. मिस्र का जीवन बिता रहे हैं. ఓ దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, చూడండి आप देखिए, మరి మనం కూడా ఎత్తబడక మునుపు గిల్గాల్ అనుభవంలోకి మనం రావాలి. हम भी उठा लिए जाने से पहले गिलगाल के अनुभव में आना है. ఐగుప్తు అవమానంతో మనలో ఉండద్దు, मिस्र का अपमान हमें नहीं होना चाहिए, ఐగుప్తు యొక్క పాపం మనలో ఉండద్దు. मिस्र का पाप हमें नहीं होना चाहिए, ఓ ఐగుప్తు యొక్క అవమానం కింద మనం ఉండకూడదు. और मिस्र के उस श्राप या निंदा के तले हमें नहीं होना चाहिए. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగ మనం ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. इसलिए परमेश्वर के लोगों, इस तरह से हमें प्रभु के आगमन के लिए तैयार रहना है. ఈ అనుభవం మనలో ఉందా? क्या ऐसा अनुभव हमें है? మరి ఐగుప్తు యొక్క అవమానం దొర్లింపబడిన అనుభవం. मिस्र का अपमान निकाल दिए जाने का अनुभव. ఎంతమంది విశ్వాసులు ఇంకా పాపం కింద జీవిస్తున్నారు? कितने विश्वासी लोग अभी भी पाप में जीवन बिता रहे हैं. ఎంతో మంది విశ్వాసులు పాప జీవితాన్ని कितने జీవిస్తున్నారు. विश्वासी लोग अभी भी पाप में जीवन बिता रहे हैं. మరి కొంతమంది అనుకుంటారు మేము ఎత్తబడతాంలే कुछ అనుకుంటున్నారు. लोग सोचते हैं कि हम उठा लिए जाएंगे. ఎక్కడ ఎత్తబడతావు? कहाँ उठा लिए जाएंगे? నువ్వు బైబిల్లో ఒక వచనమే చూస్తావు కానీ అన్ని వచనాలు చూడవు. बाइबल में आप एक ही वचन देखते हैं, सभी वचन नहीं देखते. నీకు అనుకూలమైన వచనాలు మాత్రమే తీసుకుంటావు. आपको जो अनुकूल वचन है वही लेंगे, మరి ఏవైతే కఠినంగా ఉన్నావో ఆ వాక్యాలు తీసుకో. और जो वचन कठिन है उसे नहीं लेंगे. బైబిల్ ఏమని తెలుసా? बाइबल में क्या लिखा है? కంటిన్యూస్ గా పాపం చేసేవాడు, जो लोग निरंतर पाप करते हैं, పాపము చేయవాడు ఎవడను ఆయన చూడను లేదు ఎరగను లేదు. जो भी पाप करता है ना तो उसने कभी देखा है उसे, ना ही उसे जानते हैं. పాపము చేయవాడు అపవాది సంబంధి. और जो पाप करता है वो शैतान की संबंधी है. ఇంకా ఐగుప్తు జీవితం జీవిస్తే ఎట్లా?
अभी भी वैसे ही जीवन बिताने से क्या होगा? నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రొట్టె రసం తీసుకుంటున్నావు, विश्वास किए हैं, बैप्टिज्म लिए हैं, आप रोटी रस में भी भाग लेते हैं, కానీ కంటిన్యూస్ గా నువ్వు పాపం చేస్తున్నావు. लेकिन निरंतर आप पाप ही करते हैं। విశ్వాసులు అసలు పాపం చేయరని నేను చెప్పడం లేదు. मैं ये नहीं कहता कि विश्वासी लोग कोई पाप नहीं करते, గొర్రె కూడా అప్పుడప్పుడు బురదలో పడుతుంది, कभी कभी भेड़ भी उस कीचड़ में गिर जाती है, పంది लेकिन सुअर రోజు పంది బురదలోనే वो रोज उस कीचड़ में जाती है। చూసారా ఎంత తేడా ఉందో చూడండి. इसमें कितना अंतर आप देखिए। గొర్రె కూడా అప్పుడప్పుడు పడుతుంది, और भेड़ भी कभी कभी उस कीचड़ में गिर सकती है, కానీ పడిన తర్వాత ఏడుస్తుంది గొర్రె. लेकिन जब उसमें गिरती है वो उठती है। ఒక విశ్వాసి పాపం చేస్తే ఏడుస్తాడు. एक विश्वासी जब पाप करता है वो रोता है, యేసయ్యా నన్ను క్షమించు, हे प्रभु मुझे माफ कर, ఓ ప్రభువా నేను ఎట్లో పొరపాటున పాపం చేశాను, हे प्रभु मैंने इस तरह से गलती से पाप किया, కొన్నిసార్లు నేను తెలిసి నేను పాపం చేశాను, कभी कभी जानबूझकर ही पाप किया, నేను మేలు చేయాలనుకున్నాను కానీ కీడే చేశాను, मैंने भला करना चाहता था लेकिन बुरा ही किया, అయ్యో ప్రభువా నన్ను క్షమించు. हे प्रभु मुझे माफ कर। పంది लेकिन जो सुअर है సంతోషంగా ఉంటుంది, वो उसमें आनंदित होती हैं, మరి పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంకాలం ఎప్పుడూ బురదలోనే, और सुबह हो दोपहर को हो रात के हो शाम को हमेशा उस कीचड़ में ही होती है। కంటిన్యూస్ గా పాపం చేస్తున్నట్లయితే अगर आप निरंतर पाप कर रहे हैं तो రక్షణ పొందలేదు. आपने उद्धार नहीं पाया है। ఎంత బాప్తిసం తీసుకున్నా రక్షణ आप పొందలేదు. कितना बैप्टिज्म भी लिए हो आपने उद्धार नहीं पाया है। నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. आप अपने आप को धोखा देते हैं। విశ్వాసులు రెండు రకాలు, विश्वासी लोग दो प्रकार के, నిజమైన క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు. जो सच्चे विश्वासी मसीह और जो नकली विश्वासी। నిన్ను పరీక్ష చేసుకో. इसलिए आप अपने आप को जांचें, నువ్వు నిజమైన క్రైస్తవుడువా, నకిలీ क्या క్రైస్తవుడు? आप सच्चे मसीह हैं या फिर नकली मसीह हैं? నీవు నిజమైనటువంటి విశ్వాసవా, నకిలీ क्या విశ్వాసవా? आप सच्चे विश्वासी हैं या नकली विश्वासी हैं? ఎందుకంటే పాపములో ఏ విశ్వాసి కూడా కొనసాగడు. क्योंकि कोई भी विश्वासी पाप में हमेशा नहीं बना रहता। చేయవాడు ఎవడను ఆయన చూడను లేదు, ఎరగను లేదు. जिसमें जो पाप करता रहता है उसने उसे कभी देखा नहीं है, ना ही उसे जानता है। చూసారా దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों देखिए, మనము కూడా ఎత్తబడక మనం కూడా గిల్గాల్ అనుభవంలో ఉండాలి. हम भी उठा लिए जाने से पहले गिलगाल के इस अनुभव में आना है। మనకు అనుభవం ఉందా? మరి क्या आपको ऐसा अनुभव है? మరి బయటకు వచ్చినాం కదా, हम बाहर आए हैं, ఎర్ర సముద్రం దాటుకున్నాం కదా, लाल समुद्र भी पार किया है, పస్కా పశు ద్వారా విమోచించబడ్డాం కదా, उसका उस पशु के द्वारा हमने छुटकारा भी पाया है, మరి కనాను దేశం చేరుకున్నాం కదా. और कनान देश में भी प्रवेश किए हैं। దేవుని బిడ్డలారా గమనించండి. इसलिए परमेश्वर के लोगों आप देखिए ध्यान से। గిల్గాల్లో రెండోది ఏం జరిగిందంటే, और गिलगाल में दूसरा क्या हुआ? గిల్గాల్లో సున్నతి జరిగింది. दूसरा वहां पर खतना हुआ। కావాలా మీకు ఆ రెఫరెన్స్లు? उस वचन को आप देखना चाहेंगे? మరి చూడండి, మనం చూస్తే యెహోషువ గ్రంథము यहोशू की किताब आप देखिए, 5వ అధ్యాయము उसका 5वां अध्याय 9వ వచనంలో ఐగుప్తు అవమానం దొర్లించబడింది ఉంది. उसके 9वां वचन में, जोशुआ चैप्टर 5 वर्स 9। యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో మాత్రము ఏముందంటే ఐగుప్తు అవమానము దొర్లించబడింది. यहोशू उसका 5 का 9 में मिस्र की नामधराई दूर हो गई बोल के लिखा है। ఇప్పుడు 7వ వచనం చదవండి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులను సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. 7वां वचन देखिए वर्स 7। तो उन लोगों के पुत्र जिनको यहोवा ने उनके स्थान पर उत्पन्न किया था उनका खतना यहोशू ने कराया, क्योंकि मार्ग में उनके खतने ना होने के कारण वे खतना रहित थे। కాబట్టి రెండవదిగా గిల్గాలు అంటే సున్నతి. और दूसरा गिलगाल में जो है खतना होना है। గిల్గాల్ అంటే సున్నతి. गिलगाल में खतना होना है। సున్నతి అంటే ఏంటో చెప్తారు ఎవరైనా? खतना कराया जाना मतलब శరీరంలో जो शरीर है కొద్ది భాగాన్ని కత్తిరించడమే సున్నతి. और उसमें से एक भाग को निकालना ही या काटना ही जो खतना है। కొలస్సీయులకు రాస్తూ పౌలు ఎంతో స్పష్టంగా చెప్పాడు. కొలస్సీయులకు को लिखते हुए पौलुस ने बड़ी स्पष्टता से कहा है। న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన సున్నతి చెప్పండి. नए नियम में जो खतना है उसे आप बताइए। కొత్త నిబంధన సున్నతి కొలస్సీ 2:11. और नए नियम में जो खतना है वो कुलुसी 2 का 11 में पढ़ते हैं। కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. कुलुसियों का 2 का 11 సున్నతి అంటే చదవండి. Colossians 2:1 మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. उसी में तुम्हारा ऐसा खतना हुआ जो हाथ से नहीं होता, अर्थात मसीह का खतना जिससे शारीरिक देह उतार दी जाती है। మీరు బాప్తిసమందు 11వ వచనం
క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించారు. और मसीह 11वां वचन में जो हम पढ़ते हैं कि मसीह का जो खतना है जो शारीरिक स्वभाव को उतार देना, ఇదే గిల్గాల్ యొక్క అనుభవం. और यही गिलगाल का अनुभव है। గిల్గాల్ ఏం జరిగింది చెప్పండి? गिलगाल में क्या हुआ? సున్నతి జరిగింది. खतना हुआ శరీరాన్ని కట్ చేయడమే, పాడవేయడమే, కట్ చేసి పాడేయాలి. और शरीर को काट कर निकाल देना है, శరీర స్వభావాన్ని విసర్జించడం. शारीरिक स्वभाव को उतार देना। దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, పేరుకు నమ్ముకున్నావు గాని नाम के लिए विश्वास किए हैं, అంత శరీర స్వభావం. पूरा शारीरिक स्वभाव है। పౌలు కొరింథీయులకు రాస్తే ఏం చెప్పినాడు? पौलुस कुरिन्थियों को लिखते हुए क्या कहता है? 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు చెప్పండి? पहला कुरिन्थियों का 3रा अध्याय में आप ఆత్మ देखिए, సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతున్నాను. जैसे आत्मिक व्यक्तियों से बात करता हूँ वैसे तुमसे बात नहीं कर पा रहा। మీరు శరీర సంబంధులైన మనుషులే, बोला तुम तो शारीरिक ही हो క్రీస్తునందు పసిబిడ్డలే. और मसीह में बालक हो, మీలో అసూయ కలహం ఉండగా और तुम में जब डाह है మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? तो क्या तुम शारीरिक नहीं जो और मनुष्य की रीति पर नहीं चलते? దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोग, చాలా మంది విశ్వాసులు, बहुत से विश्वासी लोग, మీకు విషయం చెప్తున్నాను, एक बात मैं आपसे कहता हूँ, ప్రభు మాటలు చాలా లైట్ గా తీసుకుంటారు. प्रभु की बातों को बहुत हल्के में लेते हैं। ఇవన్నీ అవసరమా? ये सब आवश्यक है क्या? నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, विश्वास किए, बैप्टिज्म लिए, అయిపోయింది మా పని. हो गया हमारा काम। ఇవన్నీ అవసరమా? ये सब आवश्यक है क्या? యేసు ప్రభు మాటలు చాలా మంది లైట్ గా తీసుకుంటారు. बहुत से लोग प्रभु यीशु मसीह की बात को बहुत हल्के में ले रहे हैं। నమ్ముకున్నారు, विश्वास किए हैं, బాప్తిసం తీసుకున్నారు, बैप्टिज्म लिए हैं, శరీర స్వభావం ప్రకారం అనుసరిస్తున్నారు. लेकिन शारीरिक स्वभाव के समान चलते हैं। అందుకే ఇందాక నేను చెప్పినాను, इसलिए मैंने कहा था, నువ్వు బైబిల్లో నీకు ఒక వచనమే తెలుసు కానీ आपको बाइबल में एक ही वचन मालूम है। ఏ వచనం తెలుసు? कौन सा वचन? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. जो लोग विश्वास करके बैप्टिज्म लेते हैं वो बच जाएंगे या उद्धार पाते हैं। అదొక వచనమే తెలుసు నీకు. आपको वही मालूम है। మళ్ళీ గలతీ 5:19 गलतियों 5:19 में చూడండి ఏమని రాయబడింది. हम उसे भी देखेंगे। गलतियों గలతీయులకు రాసిన పత్రిక 5:19, 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. गलतियों उसका 5:19 हम पढ़ेंगे। 19 నుంచి 21 వరకు 19 से 21 वचन तक हम पढ़ेंगे। శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. हम देखते हैं कि जो शरीर के काम है वो प्रकट है, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, और उसमें हम देखते हैं वो व्यभिचार और अपवित्रता और दुराचना है, విగ్రహారాధన, मूर्ति पूजा है, అభిచారము, व्यभिचार है, ద్వేషములు, और द्वेष है, కలహము, ईर्ष्या है, మత్సరములు, और झगड़ा है, క్రోధములు, विरोध है, కక్షలు, और फूट है, భేదములు, फूट है, విమతములు, विधर्म అసూయలు, और ईर्ष्या है, మత్తతలు, और डाह है, అల్లరితో కూడిన ఆటపాటలు, और लीला क्रीड़ा है, మొదలైనవి, और ये सब भी है। వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం और जैसा इनके बारे में मैंने पहले कहा, ఇట్టి వాటిని చేయవారు जो लोग ऐसे काम करते हैं దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరే. परमेश्वर के राज्य के वारिस ना होंगे। మీతో స్పష్టముగా बोला చెప్పుచున్నాను, मैं तुमसे स्पष्ट रूप से कहता हूँ, స్పష్టంగా చెప్తున్నాను. स्पष्ट रूप से कहता है। నమ్ముకున్నావు గాని विश्वास किए हैं, శరీరం 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 शरीर के अनुसार ही चलते हैं, శరీరానుసారంగా నడుచుకుంటున్నావు. शरीर के अनुसार ही चलते हैं। ఓ దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, సున్నతి జరిగిందా? क्या खतना हुआ है? బాప్తిసం తీసుకున్నావు. बैप्टिज्म लिए हैं, సున్నతి కూడా ఒక రకంగా బాప్తిస్మానికి గుర్తు. और खतना भी एक तरह से बैप्टिज्म के ही सादृश्य है। పాత జీవితానికి చనిపోయినావా? पुराने जीवन के लिए मर गए हैं क्या? చనిపోకుండా పాతి పెడితే, अगर बिना मरे गाड़ डालने से, ఆత్మీయంగా చనిపోకుండా బాప్తిసం తీసుకుంటే आत्मिक रीति से ना मरे और बैप्टिज्म लेने से, చెప్పండి, ఎవరిని పాతి పెట్టాలి చెప్పండి. इससे गाड़ना है, आप बताइए। డాక్టర్లు చెప్పినారు, डॉक्टर्स कहते हैं, రేపు ఈ వేళకంతా చనిపోతాడు అని చెప్పినారు డాక్టర్. बोलेंगे कि शायद कल तक ये मर जाए। మరి ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏమనుకున్నారంటే, घर के लोग क्या सोच पड़ते हैं, 90 ఏళ్ళ వయసు వచ్చింది, 90 साल की उम्र हो गई, మళ్ళీ రేపు చచ్చిపోతానని డాక్టర్లు డిక్లేర్ చేశారు. डॉक्टर्स कह रहे हैं कि ये तो कल मर जाएगा। మరి బంధువులు కూడా మళ్ళీ ఈ రాత్రి కొంతమంది వెళ్ళిపోతారు. और रिश्तेदार भी कुछ लोग रात को ही चले जाएंगे। రేపు పాతి పెట్టే బదులు ఎట్లా చచ్చిపోతాడు కాబట్టి ఈ రోజే పాతి పెడతాం అనుకున్నారండి. कल मरने वाला है लेकिन क्या करें, लेकिन आज ही उसे गाड़ देते हैं। ఎట్లా రేపు చనిపోతాడు, कल तो कैसे भी मर जाएगा, ఈ రోజే పాతి పెట్టినాం आज ही गाड़ देने से ఏమవుతుంది? क्या होगा?
పోలీస్ కేసు అవుతుంది. पुलिस केस होगा, పోలీస్ వ్యాన్ వస్తుంది. पुलिस वैन आएगी, చనిపోకముందు 90 కానీ 95 కానీ 100 కానీ చనిపోకుండా పోయినా ఎందుకు పాతి పెట్టారు? चाहे वो 90 साल हो या फिर 95 हो, 90 हो, 100 हो, बिना मरे हम उन्हें कैसे गाड़ सकते हैं? దేవుని బిడ్డలారా చూడండి చూడండి, इसलिए परमेश्वर के लोगों आप देखिए, చాలా మంది ఉత్తుత్త బాప్తిస్మాలు కూడా తీసుకున్నారు. बहुत से लोग ऐसे ही बैप्टिज्म लिए, జీవితంలో మార్పు లేనే లేదు. जीवन में बदलाव नहीं है, దేవుని వాక్యంలో చదువుతున్నాము, परमेश्वर के वचन में पढ़ते हैं, ఆ యొక్క సున్నతి బాప్తిస్మాన్ని కూడా గుర్తు जो खतना है वो बैप्टिज्म के भी साथ है। బైబిల్లో రాయబడింది. बाइबल में लिखा है ఈ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. आपके शरीर के काम जो प्रकट हैं, దీంట్లో ఈ శరీర కార్యాల్లో పెద్ద ఉన్నాయి చిన్నవి ఉన్నాయి. और इसमें बड़े हैं और छोटे भी हैं। చూడండి, वहीं आप देखिए, జారత్వమని, वहां पर व्यभिचार बोल के लिखा है, అపవిత్రతని, अपवित्रता बोल के लिखा है, కాముకత్వమని, और काम विकार बोल के लिखा है, విగ్రహారాధన అభిచారమని, मूर्ति पूजा बोल के लिखा है। కానీ చిన్న చిన్న ఉన్నాయి చూడండి. उसमें छोटे छोटे भी आप देखिए, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, మత్తతలు. చూడండి, वहां पर आप देखिए जो छोटे छोटे लिखे गए हैं, बैर, झगड़ा, ईर्ष्या, क्रोध, विरोध, फूट, विधर्म, చిన్న చిన్న కూడా శరీర కార్యాల్లో ఉన్నాయి. और छोटे छोटे भी शारीरिक काम हैं, పెద్ద పెద్ద పాపాలు కూడా ఉన్నాయి. बड़े बड़े पाप भी हैं। కానీ విశ్వాసులు लेकिन विश्वास में దేవుని వాక్యాన్ని లైట్ గా తీసుకుంటున్నారు. और परमेश्वर के वचन को बहुत हल्के में लेते हैं। ఇవన్నీ మాకు అవసరం అంటారా? बोलते हैं क्या हमें आवश्यक है क्या? నమ్మి బాప్తిసం పొందాలి. हम विश्वास के बैप्टिज्म लिए हैं। నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. आपसे एक प्रश्न करता हूं, बताइए, యేసు ప్రభు వాక్యాలను సీరియస్ గా తీసుకున్నవాడు ఎట్లున్నాడు? जो प्रभु के वचन को गंभीरता से लिया वो कैसे है? యేసు ప్రభు వాక్యాలను లైట్ గా తీసుకున్న వ్యక్తి ఏమైనా? और जिसने प्रभु के वचन को हल्के में लिया वो कैसे है? యేసు ప్రభు వాక్యాలను లైట్ గా తీసుకున్నాడు, చాలా చులకనగా తీసుకున్నాడు. जिसने प्रभु यीशु मसीह के वचन को बहुत ही हल्के में लिया, నా మాటలు విని వాడు చెప్పును చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టేసినాడు. जो हर एक व्यक्ति जो मेरे वचन को सुनकर उसके अनुसार नहीं करता वो उस रेत पर घर बनाया है। నా మాటలు విని వాడు చెప్పును చేయని ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టాడు. लेकिन जो मेरी बातों को सुनकर उसके अनुसार करता है उसने चट्टान पर घर बनाया। దారిలో వెళ్తుంటే मार्ग में जब हम जाएंगे, ఈయన ఇల్లే బాగుంది, इनका घर देखने में अच्छा है, లైట్లు అన్నీ వేసినాడు, अच्छे लाइट्स हैं, పెయింట్ వేసినాడు, अच्छे पेंट हैं, ఇంటీరియర్స్ పెట్టాడు. अच्छे इंटीरियर्स रखे, ఎవరు చూసినా కూడా कोई भी देखें ఎంత బాగుంది అంటున్నారు ఈ ఇల్లు. वो कितना अच्छा है बोल के कहेंगे। ఈ పక్కన ఒక ఆయన బండ మీద కట్టాడు, और दूसरा व्यक्ति जो चट्टान में बनाया ఏం ఆకర్షణీయంగా లేదు, कुछ आकर्षणीय नहीं है, సింపుల్ గానే కట్టినాడు. बहुत सामान्य है। కానీ రాత్రికి వాన వచ్చింది, వరద వచ్చింది. लेकिन रात को जब बारिश हुई और बाढ़ आई, అదే వ్యక్తి రేపు పొద్దున చూస్తే वही व्यक्ति सुबह देखने से యేసు ప్రభు మాటలు లైట్ గా తీసుకున్న వ్యక్తి, प्रभु के बातों को जो बहुत हल्के में लिया, అతని పాట గొప్పదని రాయబడింది. हम देखते हैं उसका जो गिर जाना है वो बड़ा है, ఇల్లు కూలిపోయింది. उसका घर गिर गया। దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, దేవుని వాక్యాలు సీరియస్ గా తీసుకోండి. परमेश्वर के वचन को गंभीरता से लीजिए। ఇప్పటికే నువ్వు కొన్ని వందల వాక్యాలు విని ఉంటావు, अभी से ही आप कितने ही वचन सुने होंगे, ఎన్నో ప్రసంగాలు విన్నావు. कितने ही उपदेश सुने होंगे। ఏమన్నా నీ జీవితం మారిందా? क्या आपके जीवन कुछ बदला है क्या? మరి ఇప్పుడు 2023 కదండి, अभी 2023 में है, 2022లో 9th క్లాస్ లో ఉన్నవారు 2023లో 10th క్లాస్కి వెళ్ళారు. जो 2022 में 9th में थे अभी 23 में 10th में आएंगे। 2022లో 10th క్లాస్ లో ఉన్నారు, ఇప్పుడు 2023లో ఇంటర్మీడియట్కి వెళ్ళారు. और जो 2022 में 10th में थे 23 में इंटरमीडिएट में जाएंगे। మరి నీవు ఇప్పుడు 2023కి వచ్చావు కదా, अब आप 2023 में आए हैं, మరి ఎన్నో సంవత్సరాలుగా నువ్వు విశ్వాసం కదా, कितने ही साल से आप विश्वासी हैं, ఎంత మటుకు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, आप कितना आत्मिक रीति से बढ़ते हैं, ఎంత మటుకు నువ్వు ఆత్మీయ అభివృద్ధిలోకి వస్తున్నావు. और कितना आप आत्मिक उन्नति करते हैं। దేవుని వాక్యాలను లైట్ గా తీసుకో, परमेश्वर के वचन को हल्के में मत लीजिए, లేకపోతే మన పరిస్థితి కూడా ఇట్లనే అవుతుంది. नहीं तो हमारी स्थिति भी ऐसी ही होगी। నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు जो मेरे बात को सुनता है लेकिन उसके अनुसार नहीं करता, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టే ఉంటుంది. जिसमें रेत पे घर बनाया ऐसा है, నీ ఆత్మీయ జీవితం కూలిపోతుంది. और आपका जो आत्मिक जीवन है वो गिर जाएगा। దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोग ఈ మాటలన్నీ కూడా చాలా సీరియస్ గా తీసుకోండి. इन सब बातों को आप गंभीरता से लीजिए। ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడినాడు. जब सुबह परमेश्वर से बातें कर रहा है, రాకడలో ఎత్తబడక మనకు उठा लिए जाने से पहले మనకు కూడా గిల్గాల అనుభవం ఉండాలి. हमें भी गिलगाल के अनुभव में आना है। పాపముతో ఆటలాడుకోవద్దు. आपके साथ आप खिलवाड़ मत कीजिए। ఐగుప్తు అవమానం పూర్తిగా తొలగింపబడి ఉండాలి. मिस्र का जो अपमान है पूरी
पूरी तरह से निकाल दिया जाना है। మనకు ఆశ ఉంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ऐसी आशा हुई तो प्रभु सहायता करेंगे। మరి బైబిల్లో రాయబడింది, बाइबल में लिखा है మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు आप अनुग्रह के लेकिन धार्मिक व्यवस्था के अधीन नहीं है, మరి పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. इसलिए पाप आपके ऊपर अधिकार नहीं करेगा। మరి నువ్వు దేవుని సన్నిధిలో అడుగు, आप परमेश्वर की उपस्थिति में मांगिए, ప్రభువా నేను నమ్ముకున్నాను, हे प्रभु मैं विश्वास किया, నేను బాప్తిసం मैंने తీసుకున్నాను, बैप्टिज्म लिया, నేను రక్షణ పొందినాను, मैं उद्धार पाया, నిన్ను ఆరాధిస్తున్న బిడ్డ, प्रभु तुझे तेरी आराधना करता हूँ, కానీ నేను ఇంకా పాపాల్లో జీవిస్తున్నాను. लेकिन अभी भी पाप में जीवन बिता रहा నీకు हूँ। ఆశ ఉంటే నీకు अगर ऐसी आशा है तो దేవుడు నీకు జయమిస్తాడు. परमेश्वर आपको जय देंगे, ఐగుప్తును జయించే కృపను దేవుడు నీకు मिस्र ఇస్తాడు. पर जय हासिल करने के अनुग्रह प्रभु देंगे। దేవుని బిడ్డలారా इसलिए परमेश्वर के लोग ప్రభుని అడగండి. प्रभु से मांगिए, మరి పాపం విషయంలో ఏమాత్రం కూడా అది మరి లైట్ గా తీసుకోవద్దు. और पाप को आप किसी भी तरह से हल्के में मत लीजिए। ఐగుప్తు అవమానం తొలగింపబడి ఉండాలి. मिस्र का जो अपमान है वो निकाल दिया जाना है। మాత్రం కాకుండా శరీర స్వభావం మనం విసర్జించిన వారు उतना ही नहीं, शारीरिक स्वभाव को भी हमें त्याग देना है। కాబట్టి మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. इसलिए हमारे जीवन को हम जांच लें। 1 అవర్ అయిపోయింది, 12:30 వరకు. ఓకే, కాబట్టి మనం రెండు అనుభవాలు మనం చూస్తున్నాం. इसलिए हमने दूसरा अनुभव हमने देखा है। గిల్గాలులో ఉన్న అనుభవం చెప్పండి. गिलगाल का अनुभव बताइए। మనం ఐగుప్తు అవమానం తొలగింపబడి ఉండాలి. मिस्र का जो अपमान है वो निकाल दिया जाना होना है, శరీర స్వభావం మనం और విసర్జించాలి. शारीरिक स्वभाव को भी हमें निकाल देना है। మరి ఏలియా ఎత్తబడకమునుపు అనుభవంలో ఉన్నాడు. एलिया जब उठा लिए जाने से पहले ऐसे अनुभव में था, ఆరోహణం కాకమునుపు అనుభవంలో ఉన్నాడు. उसके उठा लिए जाने से पहले ऐसे अनुभव में रहा। మనం కూడా అలాంటి అనుభవంలో ఉండాలి. हम भी ऐसे ही अनुभव में रहें। ఇప్పుడు రెండవ వచనం చదువుదాం. अब दूसरे वचन में आएंगे। రాజుల రెండవ గ్రంథము, दूसरी राजा की किताब, రెండవ అధ్యాయము, उसका दूसरा अध्याय, రెండవ వచనం చదువుతున్నాను. दूसरा वचन। ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. एलिया ने एलीशा से कहा, यहोवा मुझे बेतेल तक भेजता है, इसलिए तू यहीं ठहरा रहे। एलीशा ने कहा, यहोवा के और तेरे जीवन की शपथ मैं तुझे नहीं छोड़ने का, इसलिए वे बेतेल को चले गए। ఇక్కడ రెండవ వచనంలో మనం చదువుతున్నాము, यहाँ पर दूसरे वचन में हम पढ़ते हैं, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. यहोवा मुझे बेतेल को जाने के लिए कह रहा है। మరి రెండవ అనుభవం చెప్పండి. अभी दूसरा अनुभव बताइए। బేతేలు, बेतेल का अनुभव। చూసారా దేవుని బిడ్డలారా, इसलिए आप देखिए, బేతేల్ అంటే మనకందరికి అర్థం తెలుసు. बेतेल का मतलब हम सब जानते हैं। చెప్పండి, ఎవరైనా చెప్తారా బేతేల్ అంటే? చెప్పండి कोई చూద్దాం. भी बताइए बेतेल मतलब? ఏంటి? హౌస్ ఆఫ్ గాడ్, परमेश्वर का घर। దేవుని ఇల్లు, परमेश्वर का घर, దేవుని ఇల్లు. परमेश्वर का घर। మరి దేవుని ఇల్లు అంటే ఏంటి? సంఘమే. परमेश्वर का घर मतलब कलीसिया है। బైబిల్లో సంఘానికి ఒక పేరు ఉంది, చెప్పండి बाइबल చూద్దాం. में कलीसिया का एक नाम है, ఏ హౌస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస గృహము, విశ్వాస గృహము. विश्वास का घर है। మరి పౌలు చెప్తూ ఏమన్నాడు చెప్పండి? पौलुस लिखते हुए कहता है, పౌలు గలతీ 6వ అధ్యాయంలో ఏమన్నాడు? गलतियोस का 6वां अध्याय में कहता మనకు है, సమయము దొరికిన కొలది जैसे समय हमें मिलता है అందరికి మేలు చేయడము, सबको हम सबके लिए भला करें, విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారిని మేలు చేయడం. विशेष करके जो विश्वासी के घराने के लिए है, घराने से है, उनका भला करें। సంఘానికి ఇంకొక పేరు కూడా ఉంది, इसलिए कलीसिया का और एक नाम भी है, హౌస్ ఆఫ్ ఫెయిత్, एक विश्वास का घर। విశ్వాస గృహము, విశ్వాస గృహము. विश्वास का घर है। మరి దేవుని ఇల్లు అంటే సంఘమే. परमेश्वर का घर मतलब कलीसिया है। మరి దేవుని మందిరానికి వస్తున్నావా? अब कलीसिया में आते हैं क्या? దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोग, దేవుని మందిరానికి వస్తున్నావా? क्या आप कलीसिया में आते हैं? మరి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, और जब कोविड आया, ఎప్పుడైతే ఈ జూమ్ మీటింగ్లు వచ్చినాయో, जब से जूम मीटिंग्स आई, విశ్వాసులందరూ చెప్పబడిపోయినారు. विश्वास से सब लोग ठंडे हो गए। మరి మేము కూడా మా సంఘంలో और हम भी हमारी कलीसिया में బెడ్ రిడన్ వాళ్ళ కొరకు, जो लोग अभी खाट में हैं, ఆ రోగుల కొరకు जो बीमार हैं, మరి జూమ్ కంటిన్యూ అవుతుంది. जूम कंटिन्यू कर रहे हैं। మంచిగా ఉన్నోళ్ళు కూడా जो लोग अच्छे अच्छे हैं, వృద్ధులకు పెడుతున్నాం అది. हम तो बूढ़े लोग के लिए रख रहे हैं, ఎందుకంటే అలవాటు పడ్డారు. क्योंकि वो उनकी आदत हो गई है। అయ్యా మేము చర్చికి రాలేము, बोलते हैं हम नहीं आ पाएंगे, మేము వాక్యం लेकिन వినాలనుకుంటున్నాం, वचन सुनना चाहते हैं, రోగంతో ఉన్నాము, रोग में हैं, మంచంలో ఉన్నాము, बीमार में हैं, వృద్ధాప్యంలో ఉన్నాము. वृद्धावस्था में हैं, వాళ్ళ కోసం జూమ్ పెడితే उनके लिए जब जूम रखते हैं చాలా మంది జూమ్
అలవాటు పడ్డారు. बहुत से लोग जूम के आदी हो गए అప్పుడున్న ఉద్యోగం ఉత్తేజం పోయింది. और उस समय में जो आसक्ति थी उत्तेजना भी खत्म हो చాలా गई. మంది దేవుని మందిరానికి రాలేదు. बहुत से लोग परमेश्वर के भवन में नहीं आ पा रहे हैं. మనం చాలా మంది ఏమంటారు తెలుసా? हमें से बहुत से लोग क्या कहते हैं, మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాము, हम घर में ही प्रार्थना करते हैं, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము, पारिवारिक प्रार्थना करते हैं, టీవీలో వాక్యం వింటున్నాము. टीवी में वचन सुनते हैं టీవీలో 50% బోగస్ और 50% उसमें सब बेकार ही है. కదండి. వాక్యాలు చెప్తారు వాళ్ళు, ఊరుకొని టీవీలోని ప్రసంగం, టీవీ ప్రసంగాలు ఎక్కువ వినొద్దు. आप टीवी में ज्यादा मैसेजेस मत सुनिए. చాలా మంది బోగస్. बहुत से लोग उसमें बेकार ही हैं. ఓ దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोग సంఘం 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 आपको कलीसिया के साथ कलीसिया में रहना है. సంఘం మనకు చాలా ప్రాముఖ్యం. कलीसिया हमारे जरूरी है. బేతేల్ అనుభవం మనలో ఉండాలి. बेतेल के अनुभव में हमें రాకడకు ముందుగా, आगमन से पहले, ఎత్తబడకు ముందుగా उठाए जाने से पहले సంఘ సహవాసంలో మనం ఉండాలి. कलीसिया की संगति में हमें रहना है. మరి మనకు అందరికీ తెలుసు, हम सब जानते हैं, నమ్మి బాప్తిసం పొందిన వారు చెప్పండి, जो लोग विश्वास करके बैप्टिज्म लिए, బోధయందును, प्रेरितों की शिक्षा पाने में, సహవాసమందును, संगति में, రొట్టె విరుచుటయందును, रोटी तोड़ने में ప్రార్థన చేయటందును और प्रार्थना करने में ఎడతెగక ఉన్నారు. वो लवलीन रहे. జూమ్ లో ఉన్న వాళ్ళకి जो लोग जूम में हैं రొట్టె రసం ఉండదు, उनको रोटी रस नहीं मिलेगी, సహవాసం కూడా ఉండదు. संगति भी नहीं होती है. ఓ దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, మరి దేవుని మందిరానికి వస్తున్నావా? क्या परमेश्वर के भवन में आते हैं, బైబిల్ స్టడీకి వస్తున్నావా? बाइबल स्टडी में आते हैं, ప్రార్థనా కూడికి వస్తున్నావా? प्रार्थना मीटिंग में आते हैं, సిస్టర్స్ మీటింగ్ వస్తున్నావా? सिस्टर्स मीटिंग में आते हैं क्या, యూత్ మీటింగ్ వస్తున్నావా? यूथ मीटिंग में आते हैं क्या, కాటేజ్ మీటింగ్ వస్తున్నావా? कॉटेज मीटिंग में आते हैं क्या, ఇలాంటి స్పెషల్ మీటింగ్ వస్తున్నావా? ऐसे स्पेशल मीटिंग्स में आते हैं क्या. ఓ చాలా మంది రావడం లేదు. बहुत से लोग नहीं आ पाते. వచ్చినా కొంతమంది బైబిల్ స్టడీకి వస్తారు कुछ కానీ लोग बाइबल स्टडी में आते हैं, ప్రార్థనా కూడికి రారు. प्रार्थना मीटिंग में नहीं आते हैं. ఓసారి ఒక ఆయన గొప్పగా చెప్పుకున్నాడంట, और एक व्यक्ति ने ऐसे कहा, మా సంఘం పెద్ద సంఘము, हमारी कलीसिया बहुत बड़ी कलीसिया है, మా సంఘానికి हमारी कलीसिया में మరి 500 మంది వస్తారు అని చెప్పాడు. 500 लोग आते हैं कहा. ఎదుటిన్న వ్యక్తి और दूसरा जो व्यक्ति है ఊరికే ఉండకుండా, उसने ऐसे ही ना बोलकर ఓహో మీ సంఘానికి 500 మంది వస్తారా, बोला, आपके कलीसिया में 500 लोग आते हैं क्या. బైబిల్ స్టడీకి ఎంత మంది వస్తారా बोला, అన్నాడు. बाइबल स्टडी में कितने लोग आते हैं. ఈయన కొంచెం సిగ్గు అయిపోయినట్టు అయిపోయింది. और ये शर्माते हुए कहा, 500 ఒక సున్నా తీసేయ అన్నాడు. बोला 500 में एक जीरो निकाल दो. 500 ఒక సున్నా తీస్తే ఎంతమంది చెప్పండి? 500 से एक जीरो निकालने से 50 మంది. 50 लोग आते हैं. మరి మళ్ళా కొంతసేపటికి మళ్ళా ఇంకా అడిగినాడు, और एक बार फिर पूछा, అయ్యా మరి సరే సరే 50 మంది వస్తున్నారు, ప్రార్థనా కూడికి ఎంత మంది వస్తారు? 50 लोग आ रहे हैं, कोई बात नहीं, प्रार्थना में कितने लोग आते हैं. ఆ ఉండ ఒక సున్నా కాస్త అది కూడా తీసేయ అన్నాడు. बोला, जो और एक जीरो है उसको भी निकाल दो. 500 ఒక సున్నా తీస్తే 50 మంది బైబిల్ స్టడీకి, 500 में से एक शून्य निकाल देंगे तो 50 लोग बाइबल स्टडी में 50 आते हैं. ఇంకో సున్నా తీసేస్తే 5 మంది, ప్రార్థనకి ఎంత మంది? 50 में से और एक जीरो निकाल 5 दो, 5 ही लोग आते हैं. మంది. 5 ही लोग आते हैं ఆ प्रार्थना में. సంఘంలో కూడా అంతే. हमारे कलीसिया में भी ऐसे ही. మరి ఆదివారం చాలా మంది వస్తారు, रविवार को बहुत से लोग आते हैं. బైబిల్ స్టడీకి సగానికి సగం మంది తగ్గిపోతారు, बाइबल स्टडी में आधा से आधा लोग हट जाते हैं, ప్రార్థనకి ఇంకా తగ్గిపోతారు. प्रार्थना में और कम हो जाते हैं. దేవుని రాకడ దగ్గరలో ఉంది. परमेश्वर आगमन निकट है. ప్రతి మీటింగ్ కి మనం రావాలి. हर एक मीटिंग में हमें आना है. దేవుని యొక్క మరి మందిర సహవాసంలో మనం ఉండాలి. परमेश्वर के भवन की संगति में हमें रहना है. ఎబ్రీ 10:24, इब्रानियों 10:24, ఎబ్రీలకు రాసిన పత్రిక 10:24 చూడండి. इब्रानियों 10:24 हम पढ़ेंगे. మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానద్దు. बोला, जैसे कुछ लोगों की रीति है वैसे ही आप इकट्ठे होना ना छोड़े. మరి నీకు ఏమైందో ఏమో ఈ మధ్య మానేస్తున్నావు. आपको क्या हुआ पता नहीं, आप आजकल नहीं आते हैं. అంతమంది బాగా వచ్చేవాడు, उससे पहले तो अच्छे से आते थे, ప్రతి మీటింగ్ వచ్చేవాడు. प्रति मीटिंग में आते थे. మరి ఏమైందో ఏమో ఈ రోజుల్లో अभी क्या होगा पता नहीं, మరి మానేస్తున్నావు. नहीं आते हैं. సండే క్రిస్టియన్స్ అయిపోయినారు. संडे क्रिश्चियंस हो गए हैं. క్రైస్తవులు 5 రకాలు. मसीह लोग 5 प्रकार के हैं. నామకార్థ క్రైస్తవులు, एक तो नामधारी मसीह हैं, నిజమైన క్రైస్తవులు, दूसरे सच्चे मसीह हैं, సండే క్రిస్టియన్స్, तीसरे रविवार के मसीह लोग हैं, పండగ క్రైస్తవులు. कुछ लोग पर्व मनाने वाले मसीह हैं. ఈ మధ్య ఇంకా కొత్త క్రైస్తవులు కూడా తయారైనారు. अभी नए मसीह लोग भी आए हैं, ఆన్లైన్ క్రైస్తవులు. ऑनलाइन मसीह लोग. చెప్పండి చెప్పండి. अभी बताइए, క్రైస్తవులు 5 రకాలు. मसीह लोग 5 प्रकार के हैं. నంబర్ 1 నిజమైన క్రైస్తవులు, एक तो सच्चे मसीह हैं, రెండవదిగా నామకార్థ క్రైస్తవులు, दूसरे नामधारी मसीह हैं, మూడవదిగా సండే క్రిస్టియన్స్, ఆదివార క్రైస్తవులు, तीसरे केवल रविवार को आने वाले मसीह నాలుగవదిగా हैं, పండగ క్రైస్తవులు, चौथे केवल पर्व मनाने वाले मसीह. క్రిస్మస్ రోజు ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. मसीह और क्रिसमस के दिन जरूर आएंगे, మరి గుడ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా వస్తారు. गुड फ्राइडे के दिन जरूर आएंगे, ఈస్టర్ సండే కూడా ఖచ్చితంగా వస్తారు. ईस्टर संडे भी आएंगे.
మరి పండగ క్రైస్తవులు వాళ్ళు. ये पर्व मनाने वाले मसीह हैं। ఐదవదిగా చూస్తే ఆన్లైన్ క్రైస్తవులు. और पांचवा ऑनलाइन मसीह हैं। విశ్వాసం అనుకుంటున్నావు కానీ विश्वासी हैं, सोचते हैं మరి ఆదివారం క్రైస్తవుడు అయిపోయినా. केवल रविवार के मसीह हो गए हैं। బైబిల్లో రాయబడింది, बाइबल में लिखा है కొందరు మానుకొనుచున్నట్టుగా जैसे कुछ लोग सोचते हैं छोड़ते हैं। సమాజంలో కూడా మానద్దు. कलीसिया के रीति से इकट्ठा होना ఆ ना छोड़ें। దినము సమీపించిన కొలది जैसे जैसे वो दिन निकट आता है, మనం రాకడ గురించి విన్నాం. जैसे हम आगमन के बारे में सुन रहे थे, ఆ దినము సమీపించిన కొలది जैसे जैसे वो दिन निकट आता ఏ है। దినం చెప్పండి, ఏ దినం? कौन सा दिन है? రాకడ దినం. రాకడ దినం. प्रभु के आगमन का दिन। టైం ఎంత అయింది? कितना समय हो गया? 11:59 11:59 और 59 हो गए हैं। చాలా త్వరగా ప్రభు రాబోతున్నాడు. बहुत ही जल्दी प्रभु आने वाला ఆ है। దినం సమీపించడం మీరు చూచిన కొలది जैसे जैसे उस दिन को निकट आता देखो, మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. और अधिक ऐसा करते हुए, ఇంకా ఎంత వీలైతే అంత మందిరానికి రావాలి. और जितना हो उतना आप मसीह ఎంత వీలైతే అంతగా సహవాసానికి రావాలి. और जितना हो उतना संगति में आए, సంఘానికి రావాలి. कलीसिया में आए। ఓ దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोग ప్రేమ చూపడమును సత్కార్యము చేయుటకు ఒకరినొకరు పురికొల్పకొలనమని ఆలోచించము. प्रेम दिखाने के लिए, एक दूसरे की पहुनाई करने के लिए, आदर सत्कार करने के लिए हम सोचें। రాకడ సమీపించిన కొలది जैसे जैसे आगमन निकट है మరి ఎక్కువగా చేయమంటే और ज्यादा करना है। మనం మళ్ళీ మెల్లమెల్లగా మానేస్తున్నాం. हम जो आ रहे हैं वो भी अब धीरे धीरे नहीं आते हैं। బైబిల్ స్టడీ మానేసినాం. बाइबल स्टडी नहीं चाहते हैं। పరీక్ష చేసుకో. अपने आप को खुद ही जांचिए। అంతకుముందు బైబిల్ స్టడీకి వచ్చేవాడు. उससे पहले बाइबल स्टडी में आते थे, బైబిల్ స్టడీకి రాక చాలా కాలమైంది. बहुत दिन हो गए बाइबल स्टडी आकर। ఆ రోజుల్లో ప్రార్థన కొడుకు విజ్ఞాపన కొడుకు వచ్చేవాడు. दिनों में प्रार्थना मीटिंग में आते थे। ఏమైందో ఏమో ప్రార్థన కొడుకు अभी మారి. क्या हो गया, प्रार्थना मीटिंग में भी नहीं आते हैं। మరి అంతకుముందు ఈ యొక్క ఆదివారం కూడా వచ్చేవాడు. उस समय में रविवार को भी आते थे। ఏమైందో ఏమో నీకు अभी क्या हो गया पता ఈ नहीं, రోజుల్లో ఆదివారం కూడా రావట్లేదు. रविवार को भी नहीं आते हैं। సాకులు చెప్పొద్దు. अब बहाना मत बताइए। ఈ పనులు ఎప్పుడు ఉండేవే. काम हमेशा रहते हैं। భార్య ఎప్పుడు ఉంటుంది, पत्नी हमेशा रहती है, భర్త ఎప్పుడు ఉంటాడు, पति हमेशा रहता है, పిల్లలు ఎప్పుడు बच्चे ఉండేది, हमेशा रहते हैं, ఈ వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు బంధువులు ఎప్పుడు ఉండేది, और रिश्तेदार जो आते जाते रहते हैं वो भी हमेशा रहते हैं। ఉద్యోగం మామూలే, जो और नौकरी सामान्य है, చదువులు మామూలే, पढ़ाई भी सामान्य है, వ్యాపారాలు మామూలే. व्यापार सामान्य है, అప్పుడప్పుడు అనారోగ్యం వస్తుంది. कभी कभी बीमार भी हो जाते हैं। సాకు తీసుకోవాలనుకుంటే अगर बहाना बनाना है तो ప్రతిరోజు సాకు ఉంటుంది. हर दिन के लिए बहाना है। సంసారం అనేది ఎప్పుడు ఉండేది. ఇది हर दिन हमें संसार में रहते हैं, అన్ని పక్కన పెట్టుకో. उन सबको बाजू में रखकर దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి రా. परमेश्वर के भवन में उपस्थिति में आए। ఓ దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोगों, దేవుని సన్నిధి మానదు. परमेश्वर की उपस्थिति को मत छोड़िए। ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. एक छोटे से उदाहरण बताएंगे। యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత प्रभु यीशु मसीह जब मरकर जी उठा, మరి మొట్టమొదటి పునరుత్థాన సందేశాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? తోమా. सबसे पहले जो पुनरुत्थान का संदेश था उसको थोमा जो है नहीं देख पाया। తోమా మొట్టమొదటి రోజు సహవాసాన్ని సందేశాన్ని కూడా సహవాసం పోగొట్టుకున్నాడు, పునరుత్థాన సందేశాన్ని పోగొట్టుకున్నాడు. उस सबसे पहले उस पुनरुत्थान की संगति और उस संदेश को दोनों को खो दिया। చెప్పండి, 11 మంది కలిపి అందరు కలిసి ఒక చోట ఉంటే, 10 మంది కలిసి అందరు ఒక చోట ఉంటే, पूरे 10 लोग मिलकर एक जगह रहने से, ఈ యొక్క 11వ వాడైన తోమా ఎక్కడో ఉన్నాడు. और ये 11वां व्यक्ति थोमा जो है कहाँ था? ఒంటరిగా ఉన్నాడు. अकेला था। మీరు కూడా वैसे ही आप भी, మీ సంఘాన్ని ఎవరైనా మానేస్తుంటే, आपकी कलीसिया में कोई छोड़ जाते हैं, చర్చికి వస్తూ ఎవరైనా మానేస్తుంటే, अगर कलीसिया आ रहे हैं लेकिन वो अभी नहीं आते हैं, 3 నెలలు కానీ 4 నెలలు కానీ వాళ్ళకు కనపడకుండా వాళ్ళను పరీక్షించండి. 3 महीने हो 4 महीने हो, अगर नहीं दिखा देते आप उनको जांचिए। వచ్చే కుటుంబము 4 నెలలుగా సంఘానికి రావట్లేదు. और एक परिवार आता था जो 4 महीने हो गए नहीं आ रहा है, 4 నెలల తర్వాత వాళ్ళని చూడండి, 4 महीने के बाद आप उन्हें देखिए భ్రష్టులైపోయి ఉంటారు. वो भ्रष्ट हो जाते हैं। భ్రష్టులు అనేది నా భాష కాదు, బైబిల్ భాష. वो बाइबल की भाषा है, मेरी भाषा नहीं है। అడ్రస్ లేకుండా కొట్టుకొని उनकी పోతారు. किसी प्रकार के कहीं पता नहीं मिलता है। సహవాసం లేని కారణాన, संगति में नहीं होने के कारण ఎంత అనుమానాలు వచ్చినాయి ఆయనకి. कितने संदेह आ गए। నేను వేలు పెడితే తప్ప నేను నమ్మనే నమ్మను అన్నాడు. बोला जब तक मैं उसके उस घाव में अपनी उंगली नहीं रखूंगा तब तक विश्वास नहीं करूंगा। बोला యేసు ప్రభు ఆయన ఏమన్నాడు? प्रभु ने उसे क्या कहा? అల్ప విశ్వాసి అన్నాడు. बोला अल्प विश्वासी कहा। నమ్మను అంటే అవిశ్వాసి अगर तो विश्वास ही नहीं करूंगा बोलने से वो अविश्वासी है కదా. ఒక విశ్వాసి ఎట్లా అవిశ్వాసి అవుతాడో చూడండి. देखिए विश्वासी कैसे अविश्वासी हो गया। నేను వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను जब तक उसके घाव में मैं उंगली डाल कर नहीं देखूंगा तब तक विश्वास नहीं करूंगा। చర్చికి రాకపోతే, సహవాసం రాకపోతే, విశ్వాసులు
అవిశ్వాసులు అయిపోతారు. अगर मीटिंग में नहीं आते हैं, कलीसिया की संगति में नहीं रहते, तो विश्वासी भी अविश्वासी हो सकते हैं। యేసు ప్రభు ఆయన అల్ప విశ్వాసి అన్నాడు. प्रभु यीशु मसीह ने उसे अल्पविश्वासी कहा। మీటింగ్ రాకపోతే, చర్చికి రాకపోతే, సహవాసం రాకపోతే విశ్వాసులు అల్ప విశ్వాసులు అయిపోతారు. अगर आप मीटिंग में नहीं आते हैं, कलीसिया संगति में नहीं रहते, तो विश्वासी भी अविश्वासी हो सकते हैं। మీకు విషయం తెలుసా? आपको एक बात मालूम है, ఒక్క మీటింగ్ కి రాకపోతే, एक मीटिंग में नहीं आने से, ఒక్క మీటింగ్ కి రాకపోతే एक मीटिंग में ही नहीं आने से ఎంత నష్టపోతారు. इतना आप नुकसान उठाते हैं। ఫస్ట్ పునరుత్థాన సందేశం, पहला जो पुनरुत्थान का संदेश था, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను, पिता ने जैसे मुझे भेजा वैसे मैं तुम्हें भेजता हूँ, వాళ్ళ మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. और उनके ऊपर उसने फूका और बोला कि तुम पवित्र आत्मा पाओ। మీరు ఎవరి పాపం నిలిచి ఉండనిద్దరో అవి నిలిచి ఉంటాయి. जिनके पाप तुम नहीं माफ करोगे वो ऐसे बने रहेंगे। ఎవరి పాపములు మీరు క్షమింపనిద్దరో అవి जिनके క్షమింపబడతాయి. पाप तुम क्षमा करोगे वो उनके पाप क्षमा होंगे, మీకు సమాధానం కలుగును గాక. और तुम सबको शांति मिले। ఇవన్నీ పోగొట్టుకున్నాడు ఎవరు? ये सब खो दिया। చెప్పండి. తోమ ఒక్క మీటింగ్ రాకపోతే, ఒక్క మీటింగ్ రాకపోతే ఎంత నష్టం, ఎంత నష్టం. एक मीटिंग में नहीं आने से कितना नुकसान है, आप देखिए। ప్రతి మీటింగ్ రావాలి. प्रति मीटिंग में आना है, బైబిల్ స్టడీ, बाइबल स्टडी हो, విజ్ఞాపన కూడిక, प्रार्थना मीटिंग हो, సిస్టర్స్ మీటింగ్ ఉంటే సిస్టర్స్ अगर కూడిక, सिस्टर्स मीटिंग है तो सिस्टर्स मीटिंग, యూత్ మీటింగ్, यूथ मीटिंग కాటేజ్ या మీటింగ్, कॉटेज मीटिंग, స్పెషల్ మీటింగ్, स्पेशल मीटिंग, గాస్పెల్ మీటింగ్, गॉस्पेल मीटिंग, ప్రతి మీటింగ్ రావాలి. हर एक मीटिंग में आना है। ఓ దేవుని బిడ్డలారా, నా గురించి నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదు. ये मैं अपने बारे में कुछ बड़ाई करके नहीं कहता, నేను నేర్చుకున్నంత సంఘములో, और मैं सब कुछ कलीसिया में ही सीखा हूँ। ఇప్పుడు నేను మీ ముందర ఇట్లా నిలబడి వాక్యం చెప్తున్నానంటే आपके सामने खड़े होकर जो वचन बता रहा हूँ, ఏం ట్రైనింగ్ లేదు, ఏం లేదు. किसी कोई प्रकार की ट्रेनिंग नहीं, कुछ नहीं। మా ఊర్లో हमारे गांव में వారానికి 2 సార్లు బైబిల్ స్టడీ. सप्ताह में 2 बार बाइबल स्टडी, మా దేవుని సేవకుడు చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు. और जो परमेश्वर के दास से उनकी अच्छी गवाही थी, ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం. उनके पास से हमने सीखा। మరి అంత రెఫరెన్స్లు ఎక్కువ చెప్పేవాడు, बहुत से रेफरेंस बताते थे, అన్ని అక్కడే నేర్చుకున్నాం. सभी वहीं सीखे। ఈ రోజు నేను ఇట్లా చెప్తున్నానంటే వాక్యం आज जब मैं ऐसे वचन बता रहा हूँ, మన దేవుని కృప, एक तो परमेश्वर का अनुग्रह అంతా సంఘమే, और दूसरा पूरी कलीसिया है। ఏం ట్రైనింగ్ లేదు, ఏం లేదు. कोई ट्रेनिंग नहीं, कुछ नहीं, సంఘములో कलीसिया में ही। ఓ దేవుని బిడ్డలారా గమనించండి, इसलिए परमेश्वर के लोग आप ध्यान दें, రాకడలో ఎత్తబడక మునుపు और उठाए जाने से पहले బేతేల్ बेतेल का अनुभव हम देखते हैं, దేవుని ఇల్లు परमेश्वर का घर या उसके साथ रहने का अनुभव। బేతేల్లో ఏం జరిగింది చెప్పండి. बेतेल में क्या हुआ? ఎవరైనా చెప్తారా? బేతేల్ అంటే बेतेल मतलब యాకోబు మరి ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ రాత్రి అతను పడుకున్నాడు. याकूब जब उस यात्रा में था, उस रात वो वहां पर सोया కలగన్నాడు. और एक दर्शन देखा। అక్కడేమో తెలుసా? उसमें क्या था? నిచ్చెన ఉంది. एक सीढ़ी है, ఒక కొనేమో భూమి పైన, उसके एक छोर पृथ्वी पर ఒక కొనేమో ఆకాశం అంటే. और दूसरी छोर आकाश तक है। అది ఏంటది? वो क्या है? ఏ స్థలం చెప్పండి? నిచ్చెన ఏ స్థలం? और वो कौन से स्थान में है? నిచ్చెన బేతేల్లో కనిపించింది. बेतेल में वो सीढ़ी दिखाई देती है। నువ్వు సంఘానికి వస్తే अगर आप कलीसिया में आएंगे, క్రీస్తు ప్రభుని ఒక విశేషమైన రీతిలో చూస్తావు मसीह यीशु को विशेष रीति से देख पाएंगे। కదా. క్రీస్తు ప్రభుని ఒక విశేషమైన రీతిలో చూస్తావు. मसीह यीशु को एक विशेष रीति से आप देख पाएंगे। అక్కడ ఏమని రాయబడిందో చూడండి. आप देखिए वहां पीछे क्या लिखा है। ప్రభువైన యేసుక్రీస్తు వారు जो प्रभु यीशु मसीह हैं, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. राजाओं का राजा और प्रभुओं का प्रभु है। చూసారా దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के लोग బేతేలులో ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు ప్రభుని చూస్తావు. बेतेल में एक विशेष रीति से हम प्रभु को देख सकते हैं। మరి బేతేల్ అంటే ఆ నిచ్చెనని మనం చూస్తున్నాం. और बेतेल में उस सीढ़ी को हम देखते हैं। అక్కడ పైన చూస్తే అక్కడ దేవుని సన్నిధి ఉంది. ऊपर हम देखते हैं परमेश्वर की उपस्थिति है। నిచ్చెన ద్వారా నువ్వు దేవునితో, తండ్రి దేవునితో సంబంధం और కలిగి इस ఉండొచ్చు. सीढ़ी के द्वारा आप पिता परमेश्वर के साथ संगति रख నేనే सकते हैं। మార్గం సత్యం జీవం అన్నాడు. प्रभु ने कहा, मैं ही मार्ग सत्य और నా जीवन हूँ, ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు. बिना मेरे द्वारा कोई भी परमेश्वर के पास नहीं आ सकता। సంఘములో యేసు ప్రభు ద్వారా తండ్రిని మనం చేరగలం. कलीसिया में प्रभु यीशु मसीह के द्वारा ही पिता के पास आ सकते మరి స్థానిక సంఘం యొక్క సహవాసం చాలా చాలా हैं। ప్రాముఖ్యం. स्थानीय कलीसिया की संगति बहुत जरूरी है। మరి పొయ్యిలో ఒక కర్ర పెట్టండి చూద్దాం. हम देखते हैं जब चूल्हे में एक लकड़ी जब हम लेते हैं, కొంతసేపు మండుతుంది, ఆరిపోతుంది. जब वो थोड़ी देर जलती है फिर बुझ जाती है, మళ్ళీ కిరోసిన్ వేస్తావు, फिर उसमें हम केरोसिन डालते हैं, కొంతసేపు మండుతుంది, ఆరిపోతుంది. फिर वो जलती है, बुझ जाती है। 4-5 కర్రలు పెట్టండి, लेकिन 4-5 लकड़ी रखने से ఎంత వేడి, इतना गर्मी होती ఎంత है, ఉజ్జీవం, कितना उज्जीवन होता ఎంత है, ఉత్సాహం, कितना उत्साह होता है, ఎంత ఉల్లాసం, कितना उत्साह होता है। ఎంత చూడండి
సహవాసంలో और संगति में ఆ పొయ్యిలో 4-5 కర్రలు పెట్టినప్పుడు ఎంత మంట వస్తుందో उस చూడండి. चूल्हे में हम जब 4-5 लकड़ियां मिलाकर रखते हैं तो किस तरह से जलती हैं। సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. कलीसिया की संगति बहुत जरूरी है, ఓ దేవుని బిడ్డలారా గమనించండి. इसलिए परमेश्वर के लोग आप కాబట్టి ध्यान दें। బేతేలులో ఒక నిచ్చెన ఉందనగా యేసు ప్రభు సన్నిధి అక్కడ ఉంది. हम देखते हैं बेतेल में जब वहाँ एक लकड़ी है, सीढ़ी है, वहाँ प्रभु की उपस्थिति है। ఏలైనగా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురు అక్కడ నేను వారి మధ్య ఉంటాను అని ప్రభు जहाँ 2 చెప్పాడు. या 3 लोग मेरे नाम से इकट्ठे होते हैं वहाँ मैं उनके बीच में होता हूँ, उनके प्रभु ने कहा। మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవడం సరే, हम घर में प्रार्थना करते हैं, ठीक है, ఇంట్లో ప్రభుతో సహవాసం చేసేది కరెక్టే గాని, घर में प्रभु के साथ संगति रखते हैं, ठीक है, కానీ ఇక్కడ మనము ప్రభు యొక్క సన్నిధిని విశేషంగా అనుభవిస్తాం. लेकिन यहाँ भी हम प्रभु की उपस्थिति को विशेष रीति से अनुभव कर सकते ఇంకా బేతేల్లో ఏంటో తెలుసా? हैं। और बेतेल में क्या है? బేతేల్లోనే అబ్రహాము 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్పండి, బలిపీఠం కట్టినాడు. बेतेल में हम देखते हैं अब्राहम ने उत्पत्ति उसका 12-13 अध्याय में एक वेदी बनाई। బేతేల్లో ఆరాధన ఉంది. बेतेल में आराधना है, ఇంట్లో ఉంటే వస్తుందా? क्या घर में रहने से होगा? మరి ఇది దేంట్లో ఏది మన జూమ్ లో ఉంటే ఆరాధన ఉంటుందా? क्या जूम में आराधना होगी? రొట్టె రసం ఉంటుందా? क्या रोटी रस होता है? బేతేల్లో మనకు ఆరాధన ఉంది. बेतेल में आराधना है, ఓ దేవుని బిడ్డలారా గమనించండి. इसलिए परमेश्वर के लोग आप ध्यान दें। మరి ప్రభుని ఆరాధించగలుగుతున్నామా? क्या प्रभु की आराधना कर पा रहे ఈ हैं? ఆదివారం వచ్చి రొట్టె రసం తీసుకుంటున్నామా? रविवार को आप रोटी रस में से भाग ले पा रहे हैं? ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినా కూడా నువ్వు రొట్టె రసం తీసుకోవట్లేదు. विश्वास किए हैं, बैप्टिज्म लिए, फिर भी रोटी रस में से नहीं भाग लेते। కొంతమంది ఏంటంటే कुछ लोग क्या सोचते हैं, కొంతమంది రెండు గుంపులు ఉన్నారు. उसमें भी 2 झुंड है। కొంతమంది నమ్మి బాప్తిసం తీసుకొని कुछ लोग विश्वास किए हैं, बैप्टिज्म लिए हैं, అయోగ్యంగా రొట్టె రసం తీసుకున్న వాళ్ళు ఒక గుంపు. अयोग्य रीति से रोटी रस में से भाग लेने वाले एक झुंड है, రెండో గుంపు और दूसरा झुंड है నమ్మి బాప్తిసం పొంది ఉండి కూడా विश्वास किए हैं, बैप्टिज्म लिए, फिर भी రొట్టె రసం తీసుకోవట్లేదు. रोटी रस में से भाग नहीं लेते। రెండు తప్పే. दोनों गलत है। మళ్ళా చెప్తున్నాను, फिर से कहता हूँ, కొంతమంది कुछ लोग हैं నమ్మి బాప్తిసం తీసుకొని विश्वास किए हैं, बैप्टिज्म लिए हैं, పాపములో జీవిస్తూ आप में जीवन बिताते हुए అయోగ్యంగా రొట్టె రసం తీసుకుంటారు. अयोग्य रीति से रोटी रस में से भाग लेते हैं, అది తప్పే. वो गलत है। కొంతమంది और कुछ लोग నమ్మి బాప్తిసం పొంది ఉండి కూడా विश्वास किए हैं, बैप्टिज्म लिए हैं, నెలల తరబడి రొట్టె రసం తీసుకోవట్లేదు. लेकिन वो कितने महीने हो गए रोटी रस में से भाग नहीं लेते। సీక్రెట్ సిన్స్ रहस्यमय पाप हैं, రహస్యమైన పాపాల్లో ఉన్నావు. रहस्यमय पाप में है। ఒక వారం అంటే అనుకోవచ్చు, एक सप्ताह हो सकता है, నెలల తరబడి लेकिन महीने महीने ऐसा करने రొట్టె से రసం తీసుకోవట్లేదు. रोटी रस में से भाग नहीं लेते हैं, మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించలేకపోతున్నావు. पूरे मन से प्रभु की आराधना नहीं कर पाते। మరి రెండవ రాకడకు ముందు दूसरे आगमन से पहले మరి బేతేల్ అనుభవం కూడా ఉండాలి కదా. बेतेल का अनुभव भी होना है। చూడండి, यहाँ हम देखते हैं ఏలియా ఆరోహణం కాకమునుపు एलिया उठाए जाने से पहले గిల్గాల్ అనుభవంలో ఉన్నాడు, गिलगाल के अनुभव में है, బేతేల్ అనుభవంలో కూడా ఉన్నాడు. बेतेल के अनुभव में भी है। మరి బేతేల్ అంటే ఆరాధన కదా. बेतेल का मतलब आराधना है। బేతేల్లోనే కదా అబ్రహాం ఆరాధన చేసింది. बेतेल में ही अब्राहम ने आराधना की। మరి ఆరాధన చేస్తున్నావా? क्या आप आराधना करते हैं? ఎంత కాలం అయింది? कितने समय हो गया? కొంతమంది వచ్చినా కూడా कुछ लोग आने से भी నోరు తెరసనే वो अपने मुंह नहीं खोलते। సరే ఒక వారం అవకాశం లేదు, शायद एक सप्ताह मौका ना मिला हो, మరుసటి వారం అన్న తెలుస్తాడు నో, दूसरे हफ्ता हो उसमें भी नहीं, మూడో వారమా లేదు, तीसरे हफ्ते भी नहीं। నా వారాలు నెలల తరబడి నోరే తెరవట్లేదు. इतने महीने हो गए हैं लेकिन वो मुंह ही नहीं खोलते। కీర్తన గ్రంథంలో ఏముంది? भजन संहिता में हम क्या पढ़ते हैं? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును जो लोग యెహోవాను స్తుతింపరు. जो लोग मर जाते हैं और अधोलोक में चले जाते हैं परमेश्वर की स्तुति नहीं कर सकते। మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. जो लोग मृत हैं और वो कुछ नहीं बोल सकते, वो परमेश्वर की स्तुति नहीं कर पाते। సిస్టర్లు అంటే సరే సంఘంలో మౌనంగా ఉండాలి, सिस्टर्स हैं तो हम जानते हो कलीसिया में चुप रहना है, మరి నీకు పురుషునిగా దేవుడు ఆధిక్యత ఇచ్చాడు కదా. लेकिन आप जो पुरुष हैं परमेश्वर जो आपको आधिक्यता दी है, ఎన్నడైనా నోరు తెరిచినావా? कभी भी आप मुंह खोलते हैं? ఓ దేవుని బిడ్డలారా గమనించండి, इसलिए इस बात का हम ध्यान दें। మరి మనం ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. हमें आराधना करने वाले होना है। ఆరాధన అంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. आराधना में एक विषय आपको याद दिलाना चाहता हूँ। చాలా మన బ్రదర్ సంఘాల్లో बहुत से ब्रदर कलीसिया में ఆరాధన అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే आराधना मतलब बहुत से लोग क्या सोचते हैं, ఆదివారం రావాలి, रविवार को आना है, 3 పాటలు పాడాలి. 3 गीत गाने हैं। ఏంటది? वो क्या है? స్తుతి పాట, एक स्तुति गीत, ఒక స్థితిలో సిలువ ధ్యానం एक పాట, क्रूस के ध्यान का गीत, ఒకటి ఆరాధన పాట. एक आराधना का गीत, వారు ఒక ఇద్దరు అట్లా ప్రభువుని గురించి చెప్తారు, और 2 लोग प्रभु के बारे में बताएंगे, మళ్ళా స్తుతులు చెల్లిస్తారు, फिर स्तुति चढ़ाएंगे, మళ్ళా రొట్టె రసం కొరకు స్తుతులు फिर रोटी చెల్లిస్తారు. रस के लिए धन्यवाद होगा, రొట్టె రసం
రసం తీసుకోవడం, रोटी रस लेंगे, కానికేసి उसके बाद चंदा डाल के ఏదో కొంచెం వాక్యం విని थोड़ा वचन सुन के వెళ్ళిపోవడము, चले जाना, అదే ఆరాధన అనుకుంటున్నారు. यही आराधना है सोचते हैं దేవుని బిడ్డలారా, परमेश्वर के लोगों। అదొక్కటే కాదు ఆరాధన. आराधना मतलब केवल यही नहीं है, ఆదివారం వారమంతా కూడా నువ్వు ప్రభు ఇంట్లో ఆరాధన చేయాలి. पूरे सप्ताह भर तुम्हें प्रभु को घर में अपनी आराधना करनी है। నీకు వ్యక్తిగతమైన బేతేలు ఉండాలి. आपका व्यक्तिगत बेतेल होना है, నీకు వ్యక్తిగతమైన బేతేలు ఇంట్లో ఉండాలి. व्यक्तिगत बेतेल आपका घर में होना है। మీకు నిజమైన ఆరాధన చెప్పమంటారా? आपको सच्ची आराधना बताऊं, వారమంతా ఇంట్లో ఆరాధన చేసిన వ్యక్తి जो व्यक्ति घर में पूरे सप्ताह भर आराधना करता है, ఆదివారం रविवार को ఎంతో హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించడం. हृदय पूर्वक वो प्रभु की आराधना कर सकता है। చూసారా దేవుని బిడ్డలారా? इसलिए परमेश्वर के लोग, మరి చూడండి కొంతమంది ఇంట్లో సరిగా ఆరాధన చేయరు. कुछ लोग घर में ठीक से आराधना नहीं करते हैं। అందుకే ప్రభు ఒక మాట అన్నాడు తెలుసా? इसलिए प्रभु ने एक बात कहा, ఏమన్నాడు చెప్పండి? क्या कहा? బహుశా మత్తయి సువార్త 15వ అధ్యాయం అనుకుంటాను. शायद मत्ती 15 में हो। ఏమని చెప్పాడు చెప్పండి ప్రభు? क्या कहा? మరి వారు నన్ను వ్యర్థముగా तो ఆరాధించుచున్నారు, ये लोग मुझे व्यर्थ ही आराधना करते हैं। వారి హృదయం నాకు వారు తమ పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు वो కానీ अपने होठों से तो मेरी आराधना करते हैं, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. लेकिन उनका हृदय मुझसे दूर है बोलते हैं। ఎందుకు? क्यों? ఎందుకంటే వారమంతా ఇష్టానుసారంగా జీవిస్తారు. क्योंकि वो सप्ताह भर अपनी इच्छा के अनुसार जीवन बिताते हैं। మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, मत्ती सुसमाचार 15 का 7 में लिखा है। 9వ వచనం, మత్తయి సువార్త 15:9. मत्ती सुसमाचार 15 का 19। చూడండి ఏమని రాయబడిందో. आप देखिए वहां पर क्या लिखा हुआ है। ఈ ప్రజలు ये जो लोग हैं, తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని ये अपने होठों से तो मेरा आदर करते हैं, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. पर उनका मन मुझसे दूर रहता है, మనుషులు కల్పించిన పద్ధతులు और वे వ్యర్థ ही मेरी उपासना करते हैं। దైవోపదేశములను బోధించుచు वे मनुष्य की विधियों को धर्मोपदेश వారు सिखाते నన్ను हैं, వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ये व्यर्थ ही मेरी उपासना करते हैं, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. व्यर्थ ही मेरी उपासना करते हैं, ఏం ఉపయోగం లేదు. इससे कोई फायदा नहीं है। మళ్ళీ వీళ్ళని ఏమంటారు చెప్పండి? इनको क्या कहेंगे? 7వ వచనం చదివి చెప్పండి. వీళ్ళని ఏమంటారు? 7వ వచనంలో 7वें वचन में इनको क्या कहें? వేషధారులారా, बोला हे कपटियों, बोला వేషధారులారా, बोला हे कपटियों। వారమంతా ఇష్టానుసారంగా మాట్లాడతారు, सप्ताह भर अपनी इच्छा के अनुसार बोलेंगे, ఇష్టానుసారంగా చూస్తారు, अपनी इच्छा के अनुसार देखते हैं, ఇష్టానుసారంగా జీవిస్తారు. अपनी इच्छा के अनुसार जीवन बिताते हैं। ఏదో వీలైతే ఆ శనివారం రాత్రి ఏదో కొంచెం అట్లా పైన ఒప్పుకుంటారు. अगर कहीं मौका मिलेगा तो शनिवार रात को कुछ कन्फेस ఆదివారం करेंगे, పొద్దున పైన ఒప్పుకుంటారు. रविवार के सुबह थोड़ा सा कन्फेस करेंगे, ఆదివారం వచ్చి రొట్టె రసం తీసుకుంటారు. रविवार को आते हैं रोटी रस्म से भाग लेते हैं। ఏదో ఒక రకమైన తృప్తి. एक प्रकार की कोई तृप्ति है बस, అబ్బా ఈ రోజు నేను రొట్టె రసం తీసుకున్నాను, आज मैंने रोटी रस्म से भाग ले लिया, అయిపోయా, हो गया। ఇక మళ్ళా మామూలు జీవితమే. उसके बाद फिर सामान्य जीवन है। నీకు రోజు వ్యక్తిగతమైన బేతేలు లేకపోతే, ఆరాధించే అనుభవం లేకపోతే, ఆదివారం కూడా నువ్వు దేవుని సరిగా ఆరాధించాలి. आपको रोज इस बेतेल का अनुभव नहीं होने से आप रविवार को भी प्रभु की आराधना नहीं कर पाएंगे। ప్రభు చెప్తున్నాడు, నువ్వు వ్యర్థంగా ఆరాధిస్తున్నావు, प्रभु कहते हैं तुम व्यर्थ मेरी उपासना करते हो, మరి తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, होठों से ही मेरा आदर करते हैं, పెదవులతో ఆరాధిస్తున్నావు, केवल होठों से आराधना करते हैं, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. उनका हृदय मुझसे दूर है। बोला వేషధారులారా, बोला हे कपटियों। ఎన్నడూ కూడా యేసు ప్రభు అయ్యో వేషలారా అనలేదు, అయ్యో వ్యభిచారులారా అనలేదు, అయ్యో దొంగలారా అనలేదు. प्रभु यीशु मसीह कभी भी इस तरह से हाय कपटियों या फिर इस तरह से व्यभिचारियों इस तरह से नहीं कहा। కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? उन्होंने क्या कहा? దాదాపు 7 సార్లు कम से कम 7 बार అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, बोला हे शास्त्रियों और कपटियों, जो फरीसियों जो कपटी हैं, మీరు ఎంత శాతం వేసుకుంటారో నాకు తెలియదు. उसमें तुम कितना परसेंटेज डालोगे मुझे नहीं मालूम। విశ్వాసుల్లో विश्वासियों में भी ఎక్కువ శాతం बहुत से ज्यादा परसेंटेज వేషధారులు. कपटी ही हैं। పరీక్ష చేసుకోండి. आप जांचिए अपने आप को। చర్చిలో ఒక రకంగా ఉంటున్నారు, कलीसिया में एक प्रकार से होते हैं, ఇంట్లో ఒక రకంగా ఉంటుంది. घर में और एक प्रकार से होते हैं। ఆదివారం ఏమో रविवार को స్తుతులు చెల్లించేటప్పుడు, जब स्तुति चढ़ाते हैं, ముఖ్యంగా బ్రదర్స్ विशेष करके भाई लोग మంచి మంచి పదజాలంతో अच्छे अच्छे शब्दों से మంచిగా ప్రభుని ఆరాధిస్తారు. अच्छे से प्रभु की आराधना करते हैं। 1:30కు చర్చ అయిపోయింది, 1:30 को कलीसिया खत्म हो गई, 1:30కు ఇంటికి పోయి 1:30 को घर जाकर బారినట్లు తిరుగుతాడు, ఇంకా మీరు రికార్డ్ చేయాలి. आप रिकॉर्ड करना कैसे पत्नी को डांटते हैं, ఇంకా చూడాలి. उस समय देखना है। చాలా మంది భక్తి बहुत से लोगों की जो भक्ति है, ఆదివారం 9:30 టు
ఆదివారం 9:30 रविवार నుంచి 1:30 వరకు को 9:30 बजे से 1:30 बजे तक చాలా మంది భక్తి बहुत से लोगों की भक्ति ఆదివారం 9:30 నుంచి 1:30 వరకే सुबह 9:30 बजे से 1:30 बजे तक है। అందుకే ప్రభు చెప్తున్నాడు, इसलिए प्रभु कहते हैं, వేషధారులారా, हे कपटियों, నేను చెప్పాను పర్సెంటేజ్, आप मैं परसेंटेज नहीं बताऊंगा, విశ్వాసుల్లో చాలా మంది विश्वासी लोग में बहुत से लोग వేషధారులు, कपटी हैं। శాస్త్రులు పరిశీలనతో యేసు ప్రభుదే చెప్పాడు. शास्त्री और फरीसियों से प्रभु ने वही कहा। శాస్త్రులు పరిశీలన గురించి ఒక మాట చెప్పమంటారా మీకు? शास्त्री और फरीसियों के विषय में एक बात कहता हूँ। శాస్త్రులు పరిశీలకు బైబిల్ అంతా కంఠపాఠం, उनको बाइबल पूरा जो है बाय हार्ट है। ఎక్కడ ఏ వచనం చెప్పమంటే ఆ వచనం చెప్తారు. कहीं से भी कोई वचन बोलने से वो बता देंगे। ఎగ్జాంపుల్ గా చెప్పమంటారా? एग्जाम्पल आप बताइए। క్రీస్తు ఎక్కడ పుడతాడు అన్నాడు, ఊరికి అట్లా అడిగాడు అంతే. ऐसे ही पूछा मसीह कहाँ पर पैदा होगा, హేరోదు అడిగాడు, हेरोद ने पूछा, ఠక్ అని చెప్పేసినారు. तुरंत बता दिया, యూదయ దేశపు బెత్లెహేమా, यहूदा बेथलेहम में, యూదా ప్రధానులు అల్పమైన దానము కావు, तो यहूदा के जो प्रधान है उसमें तो कोई कम नहीं है। ఇస్తారని నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు. मेरी प्रजा इस्राएलियों का न्याय करने वाला, चलाने वाला तो उससे ही आएगा। అప్పుడు 66 గ్రంథాలు లేవు, उसमें 66 किताबें नहीं है, కొన్ని గ్రంథాలే ఉండేవి. 6 किताबें हैं, ఆ కాలంలో వాళ్ళకు అది బైబిల్ అన్నమాట. और वही उनके लिए उस समय में बाइबल है। ఆ కాలంలో ఉన్న బైబిల్లో उस समय के बाइबल में ఏ ప్రశ్నను అడగండి, उसमें कुछ भी प्रश्न पूछिए, ఠకా అని చెప్పేస్తారు. तुरंत बता देंगे। బైబిల్ అంతా తెలుసు, बाइबल पूरा मालूम है, కానీ ఏం చేస్తారు చెప్పండి? लेकिन क्या किए बताइए? బైబిల్ అంతా తెలిసి पूरा बाइबल मालूम होने से भी యేసు ప్రభుని సిలువేశారు. प्रभु यीशु मसीह को क्रूस पे चढ़ाया। ఎవరు సిలువేసింది? कौन क्रूस पे चढ़ाया? వాక్యం తెలిసిన శాస్త్రులు, పరిసయ్యులు, शास्त्री फरीसी लोग जिनको वचन मालूम है, ప్రధాన యాజకులు. प्रधान याजक जिनमें है, చూసారా, వాక్యం అంతా తెలుసు. वचन पूरा मालूम है। యేసు ప్రభు చెప్పాడు, प्रभु ने कहा, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, हे शास्त्री और फरीसियों, तुम जो कपटी हो, तुम पर हाय है। నేను మిమ్మల్ని అయ్యో అన్నా, మీరు నన్ను అయ్యో అన్నా పర్వాలేదు. अगर आप मुझ पर हाय कहें या मैं तुम पर हाय तो कोई बात नहीं, సృష్టికర్త అయిన దేవుడు, लेकिन परमेश्वर जो सृष्टि करता है, సృష్టికర్త అయిన దేవుడు అయ్యో అంటే ఇంకా వాళ్ళకు ఏమి ఇంకా లాభమే లేదు. सृष्टिकर्ता परमेश्वर उन्हें हाय कहता है तो उससे और बुरी बात नहीं हो सकती। 7 సార్లు చెప్పాడు, 7 बार प्रभु ने कहा, అయ్యో అయ్యో అయ్యో, बोला तुम पर हाय है, बोला వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా. ये शास्त्री और कपटियों फरीसियों तुम पर हाय है, बोला। మన బేతేల అనుభవం ఎట్లుంది? हमारा बेतेल का अनुभव कैसा है? బాహ్యంగా బాగానే ఆరాధిస్తున్నాము, बाहर रूप से अच्छे से आराधना करते हैं, మరి ఇంట్లో మన జీవితం ఎట్లుంది? लेकिन घर में हमारा जीवन कैसा है? వారమంతా ఆరాధించిన వాడు ఆదివారం యోగ్యంగా ఆరాధిస్తాడు. जो पूरे सप्ताह आराधना करता है वही रविवार को योग्य रीति से आराधना करता है। కయీను కూడా అనుకున్నాడు, कैन ने भी सोचा, దేవుడు నాది అంగీకరించుతాడు, परमेश्वर शायद मेरी इस भेंट को ग्रहण करेगा, తీరా చూస్తే దేవుడు అంగీకరించాడు. लेकिन प्रभु ने ग्रहण नहीं किया। నువ్వు అనుకుంటున్నావు, आप सोच रहे हैं నేను ఆరాధన చేస్తున్నాను, मैं आराधना कर रहा हूँ, రొట్టె రసం తీసుకుంటున్నాను, रोटी रस्म से भाग ले रहा हूँ, ఆనకేస్తున్నాను, भेंट भी देता हूँ, నువ్వు అనుకుంటున్నావు అంతా దేవుడు నాకు తీసుకుంటున్నాడు. और सब कुछ परमेश्वर ग्रहण कर रहा నో, है। నో. ऐसा नहीं है। పరీక్ష చేసుకో, अपने పరీక్ష आप को आप చేసుకో. जांचिए, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చు, परमेश्वर की उपस्थिति में आंसू बहाइए, దేవుని వాక్య ప్రకారంగా జీవితం ఉందలేదో परमेश्वर के చూసుకో. वचन के अनुसार जीवन है कि नहीं देखिए। దేవుడు ఉదయకాలంలో మనతో చాలా మాట్లాడాడు. परमेश्वर सुबह से बहुत सी बातें बात की మన है। జీవితాలను పరీక్ష చేసుకున్నాం. अपने जीवन को हम जांचें। మరలా రిపీట్ చేస్తున్నాను, फिर से रिपीट कर रहा हूँ, విశ్వాసులు 2 రకాలు. विश्वासी 2 प्रकार के हैं। యేసు ప్రభు మాటలు లైట్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది, विश्वासी लोग कुछ एक हैं जो प्रभु की बातों को बहुत हल्के में लेते हैं, యేసు ప్రభు మాటలు సీరియస్ గా తీసుకునే और कुछ लोग हैं जो प्रभु की बातों को गंभीरता से लेते हैं। ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడిన మాటలు లైట్ గా తీసుకుంటావా, సీరియస్ గా इस सुबह తీసుకుంటావా? जब प्रभु ने जो बातें आपसे बातें कही उसे आप गंभीरता से लेंगे या నీకే వదిలేస్తున్నా, నీకే ये వదిలేస్తున్నా. मैं आप पर छोड़ देता हूँ। బైబిల్ అంతా రాసిన తర్వాత बाइबल पूरा लिखने के बाद యేసు ప్రభు లాస్ట్ లో ఒక మాట చెప్పాడు. प्रभु ने एक बात कही, ఎక్కడ చెప్పాడు చెప్పమంటారా? कहाँ पर कही पता है? ప్రకటన प्रकाशित वाक्य 22వ అధ్యాయంలో, 22वें अध्याय में, బైబిల్లో ఆఖరి గ్రంథము ఆఖరి అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? आखिरी किताब के आखिरी अध्याय में प्रभु ने कहा, ఆఖరి వచనాల్లో ఏమన్నాడు తెలుసా? आखिरी वचनों में कहा, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము, अगर जो अन्याय है उसे अन्याय करने दो, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండని, जो अपवित्र है उसे अपवित्र रहने दो, నీ ఇష్టం, నీ ఇష్టం. बोला आपकी मर्जी। నా వాక్యాలు విన్నావు కదా, मेरे वचनों को सुना, బండ మీద కట్టుకుంటావా, ఇసుక మీద కట్టుకుంటావా? चट्टान पे घर बनाएंगे या रेत पे నా बनाएंगे? మాటలు
సీరియస్ గా తీసుకుంటారా లైట్ గా मेरी తీసుకుంటారా? बातों को आप सीरियसली लेंगे या लाइटली लेंगे? ఆఖరి గ్రంథము, आखिरी किताब में, ఆఖరి అధ్యాయము, आखिरी अध्याय में, ఆఖరి వచనాలు, आखिरी वचनों में, ప్రకటన 22:11 प्रकाशित वाक्य 22 का 11 में, అన్యాయం చేస్తాడా అన్యాయం చేసుకో, जो अन्याय कर रहा है करने दो, అపవిత్రుడుగా ఉంటా అపవిత్రుడుగా जो ఉండు, पवित्र है वो वैसे ही रहे, నీ ఇష్టం. आपकी मर्जी। మన జీవితాలు పరీక్ష చేసుకొని अपने जीवन को जांच कर ఆత్మీయ జీవితంలో आत्मिक जीवन में ముందుకు సాగుతూ आगे बढ़ते हुए రెండవ రాకడలో, दूसरे आगमन के लिए, రెండవ రాకడకు ముందు दूसरे आगमन से पहले గిల్గాల్ అనుభవాన్ని, गिलगाल के अनुभव में, బేతెల్ అనుభవాన్ని बेतेल के अनुभव में కలిగి ఉండడానికి ऐसे रखते हुए దేవుడు తన కృప परमेश्वर अपना अनुग्रह మనలను అనుగ్రహించును. हम सबको अपना अनुग्रह प्रभु दे। అందరికీ వందనాలు. आप सबको नमस्कार।